ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అతి తక్కువ టైంలోనే 1 lakh ఫాలోవర్స్ని సంపాదించుకొని తర్వాత వెంటనే మరి 2 lakh ఫాలోవర్స్ అనేది కూడా సంపాదించుకొని సో ఒక డిఫరెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కూడా వెళ్తూ ఉన్నాడు. బ్రో, బాక్స్ క్రికెట్ టర్ఫ్ బిజినెస్ గురించి విన్నావా? ఈ బిజినెస్ తో మంత్లీ 2 lakh రెవెన్యూ చేస్తున్నారు. బిజినెస్ ఐడియాస్ పార్ట్ 32. అండ్ ఇంకా షార్ట్ స్పాన్ టైంలోనే 2 lakh వ్యూవర్స్ అనేది కూడా సంపాదించుకున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఒక టైం పాస్ ప్లాట్ఫామ్ లాగా చూస్తుండే మనం. కానీ ఈవెన్చువల్లీ కోవిడ్ తర్వాత ఒక బిజినెస్ ఐడియా ఇస్తేనే అరే సూపర్ అయ్యాడు అంటారు. కాకపోతే వందల బిజినెస్ ఐడియాస్ ఇది ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు? మనం నార్మల్ గా చాయ్ తాగుతూ కూర్చున్నప్పుడు కూడా మనం ఒక 4-5 ఐడియాస్ మాట్లాడతాం. బట్ ఆ ఐడియాని అరే అదే బిజినెస్ నువ్వు చేసుకుంటే ఈ వీడియోస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదరా పోయి అని చెప్పేసి కామెంట్స్ పెట్టే ఉంటారు. ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ చేసి దాని నుంచి క్లయింట్స్ తెచ్చుకొని నేను వాళ్ళకి మార్కెటింగ్ సొల్యూషన్స్ బిజినెస్ కన్సల్టేషన్ ఇవ్వడమే నా బిజినెస్. మీరు ఎప్పుడన్నా చూస్తే ఇది చెయ్యండి, ఇది బాగుంటుంది అని నేను ఎక్కడ చెప్పాను. చేస్తే బాగుంటుంది, చెయ్యొచ్చు, చేయగలుగుతారు. అమ్మాయి స్కిన్ షో చేస్తూ ఏదైనా వీడియోస్ పెట్టారు అని అంటే దాంట్లో వ్యూస్ కంటే ఎక్కువ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవునా? కామెంట్స్ అనేది ఎలా పెట్టగలుగుతారు? Derogatory comments is always a problem to the society. It's always a problem to everybody. కొంతమందికి అది చేయాలని అనిపించదు, కానీ అది చదువుతున్నప్పుడు వాడు బ్రెయిన్ పొల్యూట్ అవుతూ ఉంటుంది. వాడు పదే చదివి వాడు కూడా అదే. రీసెంట్ టైమ్స్ లో బెట్టింగ్ యాప్స్ గురించి రచ్చత అన్నట్టు కూడా సోషల్ మీడియా షేక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి బెట్టింగ్ యాప్స్, దాని గురించి ఏంటి, అసలు మీ వ్యూ ఏంటి? ఇప్పుడు బెట్టింగ్ ఆపు, చెయ్యకు, బెట్టింగ్తో నాశనం అయిపోతావు అని అందరు అంటారు. నేను చెప్పను. చేసేటోడు చేస్తూనే ఉంటాడు, చేయనోడు చేయడు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ఒక బిజినెస్ ఐడియా ఇచ్చారంటే వా అని అంటాం. అదే వందలాది బిజినెస్ ఐడియాస్ ఎవరైనా ఇచ్చారంటే వా, వాడిని దేవుడి కంటే ఎక్కువ కలిసాలి కదా. అయ్యా ఇన్స్టాగ్రామ్లో మనకైతే మనం చూస్తున్నాం కదా. సో బిజ్ విత్ చైతన్ అని చెప్పేసి సో తన అకౌంట్లో అతి తక్కువ టైంలోనే 1 lakh ఫాలోవర్స్ని సంపాదించుకొని తర్వాత వెంటనే మరి 2 lakh ఫాలోవర్స్ అనేది కూడా సంపాదించుకొని సో ఒక డిఫరెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కూడా వెళ్తూ ఉన్నాడు మరి చేతన్. మరి చేతన్కి అన్ని బిజినెస్ ఐడియాస్ ఎలా వస్తున్నాయి, వాటి వెనకలో ఉన్న అసలు తన కష్టం ఏంటి, ఇలాంటి వాటి అన్నీ కూడా మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఇప్పుడు మాట్లాడేసుకుందాం. మన చేతన్ కూడా రెడీగా ఉన్నాడు. ఈ షో ద్వారా కూడా ఎలాంటి బిజినెస్ ఐడియా ఇస్తాడో మనోడిని అడిగి తెలుసుకుందాం. హాయ్ చేతన్. హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. హౌ యు డూయింగ్? ఐఎమ్ గుడ్. నిన్ను తీసుకురావడానికి చిన్న యుద్ధమే చేసినట్టు అనిపించింది నాకైతే. ఫైనలీ గాట్ ఇట్. Thank you so much. My pleasure for being iDream. I've been watching iDream content from TNR sir time nunchi I've been watching. And I think it is his path what we are doing today, like all podcasts gani Telugu open chesina. All thanks to him. Okay, nice. అంటే మా iDream గురించి కూడా చాలా మంది ఏమనుకుంటున్నారు, సో మీ మాటల్లో కూడా చాలా చక్కగా చెప్పారు. ఇట్ వాస్ నైస్. అండ్ ఇప్పుడు మన సెషన్ అనేది కూడా స్టార్ట్ చేద్దాం మన పాడ్కాస్ట్. అతి తక్కువ టైంలోనే సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ లా కూడా 1 lakh ఫాలోవర్స్ కూడా సంపాదించుకున్నాం. అండ్ ఇంకా షార్ట్ స్పాన్ టైంలోనే 2 lakh వ్యూవర్స్ అనేది కూడా సంపాదించుకున్నాం, సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ కైండ్ ఆఫ్ థింగ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో బేసికలీ ఇది వరకు ఇన్స్టాగ్రామ్లో వీ యూజ్డ్ టు లుక్, అది ఒక టైం పాస్ ప్లాట్ఫామ్ లాగా చూస్తుండే మనం. కానీ ఈవెన్చువల్లీ కోవిడ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ బికేమ్ ఏ వాల్యూ బేస్డ్ కాంటెంట్ ప్లాట్ఫామ్. అంటే జనాలకి అక్కడ నుంచి వాల్యూ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఎంటర్టైన్మెంట్ ఉన్నంత వరకు కామెడీ రీల్స్ కానీ, డాన్స్ కానీ, సింగింగ్ కానీ అంత బాగానే వెళ్ళాయి. కానీ కోవిడ్ తర్వాత జనరలీ ఇంటర్నెట్ యూసేజ్ పెరిగాక పీపుల్ స్టార్టెడ్ సీకింగ్ వాల్యూ. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో, లైక్ యూనో వేర్ తెలుగులో వాల్యూ బేస్డ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. దాంట్లో బిజినెస్ అండ్ కామర్స్ రిలేటెడ్ మన కాన్సెప్ట్ కాబట్టి, అండ్ వీఆర్ పైనీర్. అంటే స్టార్టింగ్లో ఒకరిద్దరు ఉన్నా, మనం అప్పట్లో కొత్తగా వచ్చాము. అండ్ ఈ ఫార్మాట్ హిందీ, ఇంగ్లీష్లో చాలా మటుకు నడుస్తుంది అనమాట. చాలా ఛానల్స్ ఉన్నాయి. అండ్ తెలుగులో ఎవరు లేకపోయేసరికి ఆ గ్యాప్ చూసి ఐ స్టార్టెడ్ దట్ వాల్యూ బేస్డ్ బై గివింగ్ ఐడియాస్, అండ్ దట్ ఈస్ వేర్ ఇట్ వర్క్డ్ అండ్ నా పాయింట్ ఆఫ్ ఇట్స్ మేజర్లీ ద వాల్యూ.
ఓకే, ఒక బిజినెస్ ఐడియా ఇస్తేనే అరే సూపర్ రా పోయాడు అంటారు. కాకపోతే వందల బిజినెస్ ఐడియాస్ ఇది ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు? ఎవ్రీ వీడియోలో కూడా దాని గురించి రీసెర్చ్ చేసి సో దానికి ఎలాంటి స్టెప్స్ ఫాలో చేస్తే మనం సక్సెస్ అవుతాము అని ఆ ప్రతి ఒక్క స్టెప్ ని కూడా ఫాలో అయ్యేటట్టు సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఫాలోవర్స్ కానీ సో నార్మల్ పీపుల్ కి ఇవ్వడం ఇట్ వాస్ నాట్ స్మాల్ థింగ్. సో హౌ ఇస్ ఇట్ అంటే ఆ ఐడియా రావడం మీకు రావడం అనేది దట్ వాస్ ఎ డిఫరెంట్ థింగ్ బ్రో. లైక్ ఎవ్రీథింగ్ లైక్ వన్ థింగ్ ఇస్ దట్ గివింగ్ ఐడియా. మనం నార్మల్ గా చాయ్ తాగుతూ కూర్చున్నప్పుడు కూడా మనం ఒక 4-5 ఐడియాస్ మాట్లాడుతాం. బట్ ఆ ఐడియాని హౌ డు యూ మేక్ ఇట్ అంటే వెరీ పేపర్ మీద తీసుకొచ్చి కాన్సెప్చువలైజ్ ఎలా చేయాలనేదే ఈస్ ద హోల్ కాంటెంట్ వాట్ ఐ డూ. అండ్ హిందీ బేసిక్లీ ఫస్ట్ మేము హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చాలా కాంటెంట్ ఆల్రెడీ అవుట్ దేర్ అండ్ వీ యూస్ ChatGPT. And I have an agricultural agri BSc student like with whom I work. So majority of my ideas వచ్చేసి it will be about seed powders or it will be about dehydration powders or import export of agricultural products. సో ఎప్పుడైతే నేను కొన్ని రీల్స్ని హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చూస్తానో ఆర్ ఎనీ ఆర్టికల్ నేను చదువుతానో ఆర్ ఎనీ కాంటెంట్ విచ్ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ ChatGPT, ఆ ఐడియాస్ని నేను తీసుకొని కొన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సబ్జెక్ట్లో మనం వెళ్తే చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇండియాలో విచ్ ఆర్ అన్టచ్డ్. సో ఆ ప్రోడక్ట్స్ని తీసుకొని ఐ ఆస్ దిస్ గై లైక్ హౌ వీ కెన్ డూ దిస్. సో హీల్ గివ్ మీ అ ప్రాపర్ అజెండా లైక్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ డన్. సో అది వాడి ChatGPT వాడి అండ్ ఎ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇంటర్నెట్ ఆల్ ఆఫ్ దిస్ అమల్గమేషన్ చేసి దాన్ని కరెక్ట్గా ప్రజెంటబుల్ 30 secondsలో చెప్పడం అనేది నా కాన్సెప్ట్. దాని వెనకాల ఐ గివ్ దెమ్ ఎ PDF ఆఫ్ హౌ టు ఎగ్జిక్యూట్ దిస్. సో ఐడియా ఎవరన్నా ఇస్తారు కానీ ఎగ్జిక్యూట్ చేసేటోడే మొగుడు. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. సో వెన్ యూ execute the idea, that is where your business is coming out. But idea wise what I am doing is anybody can give ideas. That's not a rocket science and in the point of view. Yeah. Biz with Chetan. సో ఈ పేరు పెట్టాలని అసలు నీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కి అసలు ఐడియా ఎలా వచ్చింది? అంటే సింపుల్ గా మనం చేసే కాంటెంట్ వచ్చేసి బిజినెస్ ఐడియాస్, ఫ్రాంచైజ్ ఐడియాస్. కాంటెంట్ ఈస్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కామర్స్ అండ్ బిజినెస్. BIZ biz which is like common. ఇంకా నా పేరు చేతన్ కాబట్టి biz with చేతన్ అని పెట్టేసాను. నథింగ్ స్పెషల్. ఓకే, అదొక యూనిక్ థింగ్ లా కూడా అనిపించింది. అండ్ ఇప్పటి వరకు నువ్వు ఒక 100 బిజినెస్ ఐడియాస్ అనేది కూడా ఇచ్చావు. ఐ థింక్ 100+. ఐఎమ్ నాట్ రాంగ్. ఈ 100+ బిజినెస్ ఐడియాస్ లో కూడా అరే సూపర్ గా వర్కౌట్ అయిందిరా బాయ్, అరే ఫుల్లీ సాటిస్ఫైడ్ రా బాయ్, సూపర్ హిట్ ఈ ఐడియా అని నువ్వు అనుకున్న దానిలో ఏంటది? See, 99% of the ideas fail with wrong execution. Okay, సో నేను అనుకున్న ఐడియాస్లో లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ నేను పెట్టిన వీడియోస్లో ఐ థింక్ కార్బన్ క్లీనింగ్ అనే ఒక ఐడియా ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ క్లీనింగ్ యువర్ ఇంజిన్ వితౌట్ ఓపెనింగ్ యువర్ ఇంజిన్ అండ్ దట్ ఇంక్రీజెస్ యువర్ కార్స్ ఆర్ బైక్స్ ఆర్ యువర్ ఎనీ వెహికల్స్ పికప్ అండ్ హెల్త్ ఆఫ్ యువర్ ఇంజిన్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్యూచర్లో అది ఇంజిన్ ఆయిల్ అంత ఇంపార్టెంట్ అవ్వబోతుంది. అండ్ ఆ బిజినెస్ని ఇప్పుడు చాలా తక్కువ మంది మార్కెట్లో తీసుకొచ్చారు. అండ్ ఆ మెషిన్ కాస్ట్ వచ్చేసి 3 lakhs ఉంటుంది. అండ్ పర్ కార్ యూ చార్జ్ సమ్వేర్ అరౌండ్ లైక్ 2500 to 3000. బట్ మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఒక 50 రూపాయలు దాటి ఉండదు పర్ వెహికల్. బట్ దాని డిమాండ్ వచ్చేసి అంత ఉంది. అండ్ పర్ బైక్ వచ్చేసి 1000 rupees. సో ఈ ప్రోడక్ట్ని కరెక్ట్గా మార్కెట్ చేసి కరెక్ట్గా తీసుకెళ్తే ఐ థింక్ దట్ విల్ బీ వన్ ఆఫ్ ద నెక్స్ట్ థింగ్. అండ్ అదర్ దెన్ దట్ ఐ థింక్ క్యాక్టస్ లెదర్ ఈస్ దేర్. అదర్ దెన్ దట్ ఒక ప్రాబ్లం ఏంటంటే మన యూత్ ఎప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ని పట్టించుకోలేదు, అసలు దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇస్ ద ఫ్యూచర్ అండ్ దాంట్లో ఉన్నంత స్కోపు ఏ ఇండస్ట్రీలో ఉండదు. ఒకవేళ సరిగ్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద ప్రాపర్ స్టడీ చేసి ఇఫ్ యూ డూ ఎనఫ్ రీసెర్చ్ ఐ థింక్ యూ కెన్ మేక్ మనీ లైక్ ఎనీథింగ్. దట్ ఈస్ దేర్. అమ్మ ఏం ఐడియా రా బాబు అని అనిపించేలాంటి ఐడియాస్ అనేది కూడా నీ దగ్గర బోల్డెన్ ఉన్నాయి. ఒకటి నన్ను బాగా ట్రిగ్గర్ చేసేలా అనిపించిన పాయింట్ ఏంటంటే ఆ క్యాక్టస్ లెదర్. సో దట్ వాస్ అనే నెక్స్ట్ లెవెల్. ఎవరైనా కానీ ఏమనుకుంటారు ఒక లెదర్ అనేటప్పటికీ ఒక అనిమల్స్ దగ్గర నుంచి వాళ్ళ స్కిన్ అంటే దాని స్కిన్ ని తీసుకొని చేస్తారని అనుకుంటారు. బట్ ఒక ప్లాంట్ బేస్డ్ గా కూడా తీసుకొని దాన్ని చేస్తారు, దానివల్ల ఇంత ఉపయోగం ఉందా అనేది మాత్రం ఇట్ వాస్ అనే మైండ్ బ్లోయింగ్ ఐడియా అనిపించింది. See, that is done by researchers from USA. And adi enduku vachindante to control the killing of animals. So manam ila chamkunte velte I think there will be no there will be no end
పాపులేషన్ అనేది తగ్గితే ఆల్రెడీ ఇఫ్ యూ సీ యానిమల్ వైజ్ దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ యానిమల్స్ విచ్ ఆర్ గోయింగ్ ఎక్స్టెంట్ అండ్ మనం అలా చేసుకుంటే వెళ్తే లెదర్ కోసం వీ హ్యావ్ టు కిల్ ఎ లాట్ ఆఫ్ యానిమల్స్ సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ అదర్ డెరివేటివ్స్ అదర్ alternatives నాట్ జస్ట్ దట్ వీఆర్ కమింగ్ విత్ ప్లాస్టిక్ alternatives ఆల్సో లైక్ యూ నో దే ఆర్ యూజింగ్ mycelium మష్రూమ్ ని ఒక ప్రాపర్ షేప్ లో గ్రో చేస్తే దట్ ఈస్ టేకింగ్ ద షేప్ ఆఫ్ దట్ సో దట్ ఈస్ బికమింగ్ లైక్ ఎ ట్రే అండ్ దట్ ట్రే ఈస్ యూజ్డ్ ఫర్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ సామాన్లు పెట్టి పంపించడానికి సో టు బాక్సింగ్ కోసం వాడుతుంది సో దట్ యూ కెన్ రిమూవ్ థర్మోకాల్ ఈస్ అగైన్ కార్బన్ సో టు రిమూవ్ థర్మోకాల్ అండ్ ప్లాస్టిక్ పీపుల్ ఆర్ కమింగ్ విత్ సచ్ సొల్యూషన్స్ సో వీఆర్ వాకింగ్ టువర్డ్స్ solutions which are more sustainable because we are in the need of the hour and leather kuda alantidi and that leather quality wise also it is good. I met with one of my client like you know who came to me, approached me. He's starting that right now. Okay. And he brought some samples. I went to his office, we spoke, and it's quite good. It is doable and market is huge for it. Okay. ఈ క్యాక్టస్ ఐడియానే కాకుండా ఇంకా బోల్డెన్ ఐడియాస్ అనేది కూడా ఇచ్చారు. అందులో పీపుల్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్లలో ద హ్యూజ్ రెస్పాన్స్ అండ్ మిమ్మల్ని మళ్ళీ రిటర్న్లో మిమ్మల్ని కాంటాక్ట్ అయిన పర్సన్స్ కానీ ఎవరైనా ఉన్నారా? సో బేసికలీ వెన్ యూ బిల్డ్ ఎ పోర్ట్ఫోలియో లైక్ దిస్, ఇప్పుడు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులోనే మన వీడియో చూసి ఇంకొక అతను వీడియో చేయొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే హౌ అకౌంటబుల్ అండ్ క్రెడిబుల్ ఆర్ యూ ఫర్ దట్. I come from this industry from 10 years. I failed with 3 startups. I failed with 2 companies, 2 digital marketing companies. ఈ ఎక్స్పీరియన్స్ అంతా పట్టుకొని I worked with many influencer marketing companies. తెర వెనుకుండి అన్ని డోర్లు బంద్ అయిపోయాక సరే ఇప్పుడు మనం రావాల్సిందే అనేసి ఆ టైంలో ఏది లేనప్పుడు ఫర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ I came on screen. Now all of this experience which I've been working on like multiple startups where I've worked with into marketing companies, the exposure what I have, ఎవరు నా దగ్గరకు వచ్చినా ఎవరు నాకు డిఎం చేసినా ఐ హ్యావ్ ద కేపబిలిటీ ఆఫ్ గైడింగ్ దెమ్ ఇన్ ద రైట్ పాత్ టు ఎగ్జిక్యూట్ దట్ బిజినెస్ ఆర్ టు ఫైండ్ దట్ ఫండింగ్. నాకు జనరల్గా వచ్చే జనాలు 3 రకాలు. ఒకటి స్టూడెంట్స్, వాళ్ళు ఏంటంటే అన్నయ్య నాకు చదవాలని లేదు నేను ఇప్పుడు బిజినెస్ పెట్టాలంటున్నాడు. ప్రపంచంలో వాడు తెలియదు ఏంటంటే నేను ఇప్పుడు బిజినెస్ పెట్టడం కంటే నువ్వు ఫస్ట్ ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ నువ్వు మానిటైజ్ చేస్తే చాలు. టుడే వన్ ఎడిటర్ ఎర్న్స్ లైక్ ఆల్మోస్ట్ 800 rupees per reel. My editor makes 90,000 per month. ఒక reel 800 rupees? Yeah, 800 rupees per reel. And my editor makes 90,000. And he has 3 clients. Okay. And నాకు 15 reels, అలా 15. అంటే ఓవరాల్ 45 reels. 45 అంటే 800 మీరు అనుకోండి ఎంత బాగా. And he is studying, you won't believe, he's just studying 10th class. And he's using all of this using a software called CapCut on mobile. Okay. సో ఇప్పుడు మనోడు ఏంటి చదువుకుంటూ ఒక స్కిల్ నేర్చుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ ఇస్తూ హీస్ మేకింగ్ మనీ. సో హీస్ డూయింగ్ బిజినెస్. సో టు ఆల్ ద స్టూడెంట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, లెర్న్ వన్ స్కిల్, మానిటైజ్ ఇట్, మేక్ అన్ ఏజెన్సీ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ వాట్ యూ కెన్ డూ వైల్ స్టడీ. అండ్ రెండో రకం జనాలు ఎలా వస్తారంటే నా దగ్గర ₹1,00,00,000 ఉంది, నువ్వు నేను ఇద్దరం కలిసి బిజినెస్ పెట్టేద్దాం, నువ్వు పార్ట్నర్ అయిపో, బిజినెస్ చేసేసేయాలి. పాయింట్ ఏంటంటే బ్రదర్ ఇక్కడ నేను ఐడియాస్ ఇస్తున్నాను, నాకంటూ ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటున్నాను. బికాజ్ నాకంటూ ఒక మార్కెటింగ్ కంపెనీ ఉంది. ఇక్కడ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తేనే నీ బిజినెస్. డబ్బులు పెట్టేది అంటే ఎంతమంది డబ్బులు పెట్టలేడు ఈ ప్రపంచంలో. సో అన్ని కొనలేం కదా. సో ఇది రెండో రకం. మూడో రకం వచ్చేసి ఏంటంటే పీపుల్ విల్ బి లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్. సో ఐ కనెక్ట్ పీపుల్ లైక్ పీపుల్ హూ హ్యావ్ మనీ అండ్ పీపుల్ హూ హ్యావ్ బిజినెస్ ఐడియాస్. ఐ కనెక్ట్ దెమ్ సో దట్ దేర్ బిజినెస్ గో ఆన్ బోర్డ్. సో దీస్ ఆర్ ద 3 type of audiences what I have. DMs లో ఎక్కువగా వచ్చేది. యా. అండ్ 4th సెక్టర్ ఆఫ్ డిఎం అనేది కూడా ఒకటి వచ్చింది, అది నా నుంచే. కానీ నేను మెసేజ్ పెట్టగానే ద వే ఒక పాజిటివ్గా రెస్పాండ్ అయిన విధానం ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అన్న ఇప్పుడు మనం సెలబ్రిటీలు ఏమేం కాదు, ఓవరాల్గా మైండ్ సెట్ జనాలకి ఎట్లా అయిపోయిందంటే ఇన్స్టాగ్రామ్ మీద ఒక 100K వచ్చేసరికి డిఎంలో చూడకపోవడం ఏదంతా. బేసికలీ యూఆర్ బిల్డింగ్ ఎ కమ్యూనిటీ. యూ నీడ్ టు బీ ఓపెన్ ఫర్ అదర్ కాంటెంట్ క్రియేటర్స్. That is how you build your portfolio. And you are above anything is what I feel. మీరు మెసేజ్ చేసినప్పుడు అన్నా కానీ మీరు ఏదో వచ్చినా I always feel like you are above me and this is an opportunity for me to show myself out what I am అనేది. I consider that. Nice. పని దొరకడమే కష్టం, దొరుకుతున్నప్పుడు దాన్ని వదులుకోవద్దు కదా. అది నా పాయింట్.
బిజినెస్ ఐడియాస్ అనేటప్పటికి ఇప్పటికి ఎవరికైనా కానీ వచ్చే ఐడియా ఏంటంటే అరే హోటల్ పెట్టేద్దాం, ఏముంటుంది టేస్ట్ ఎట్లా కూడా చేసేద్దాం, షెఫ్లు మనం పిలుచుకుందాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ లైక్ ఎఫ్ఎన్బి ఈ టైప్ ఆఫ్ ఉన్న వాళ్ళల్లో సో నువ్వు ఇచ్చే ఐడియాస్ అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎక్కువగా ఎందుకు ఈ బిజినెస్ అంటే ఫుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు బిజినెస్ అనేటప్పటికి? వన్ థింగ్ ఇస్ దట్ మన అందరికీ స్వతహాగా ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే తినేటప్పుడు అరే చాయ్ బండి నేను పెట్టేయచ్చు కదా, అరే ఈ ఇడ్లీ బండి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా నీకు నెలకి. వాడు ఐటీ కంపెనీ నుంచి కిందికి దిగి అక్కడికి వచ్చి వాడు అక్కడ టిఫిన్ తింటుంటే అక్కడ జనాలను చూసి ప్రాబబ్లీ నా శాలరీ కంటే 3 రేట్లు సంపాదిస్తుండే మనిషి అలా అనుకుంటారు. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ రన్ బిహైండ్ దట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు రన్ ఎఫ్ఎన్బి. ద మోస్ట్ హార్డెస్ట్ బిజినెస్ ఈస్ రన్నింగ్ ఎఫ్ఎన్బి ఇఫ్ యూ ఆస్క్ మీ, because there are a lot of problems in that. First thing is that your chef is a challenge, taste is a challenge. Then you need to have patience. You need to have patience because your business will not run from day one. Your business will at least take 6 months to pick up. Then the spot what you're putting. Then after the spot what you're putting, your marketing plays a major role. ఇవన్నిటికంటే what I prefer is ఎఫ్ఎన్బిలో దిగాలనుకుంటే ఫస్ట్ మీరు అనుకున్న ఏదైతే 4-5 డిషెస్ ఉంటాయో అది మీరు కార్లు వేసుకొని మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి జనాలకు టేస్ట్ చెప్పి సో వాళ్ళే చెప్తారు. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఏ ఫుడ్ వర్కౌట్ అవుతుంది, ఎక్కడ ఏది నచ్చింది, ఎక్కడ ఏది నచ్చలేదు. సో మీరు ఐటీ కంపెనీస్లో 4 కంపెనీస్ ముందు పోయి బండ ఆపి 4 చోట్ల 4 ఫుడ్ దింపండి. ఎక్కడ ఎక్కువ ఆడియన్స్ వస్తున్నారో, ఎక్కడ మీకు ఎక్కువ టేస్ట్కి రియాక్షన్ వస్తుందో అక్కడ వెళ్ళి మీరు ఓపెన్ చేస్తే డే 1 నుంచి యూల్ హ్యావ్ బెటర్ నంబర్స్. Okay. So you need to do a lot of R&D before getting into F&B is what my point of view is. Okay. మెయిన్గా ఆఫ్టర్ కరోనా ఎవరికైనా కానీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అరే మనం చేస్తున్న జాబ్తో పాటు అరే ఇంకో ఇన్కమ్ అనేది ఉందంటే ఇట్ విల్ బీ వెరీ బెనిఫిట్ కదా అనే కైండ్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ ఈ F&B బిజినెస్ అని కానీ లేకపోతే వేరే కైండ్ ఆఫ్ బిజినెస్లో దిగడం కానీ సో అలాంటి వల్ల సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఎక్కువ ఉండొచ్చు అనుకోవచ్చు? సక్సెస్ రేట్ అనేది మన ఎగ్జిక్యూషన్ అండ్ మన ప్లానింగ్ బట్టి ఉంటుంది. అండ్ మేజర్లీ ద కైండ్ ఆఫ్ ఏ ఏరియాలో పెడుతున్నాము, ఎలాంటి లొకేషన్లో పెడుతున్నాము, ఇట్ ఈస్ ఎప్పుడు మనం గ్యాప్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హ్యాడ్ ఎ క్లయింట్ అండ్ మేము అతనితో MVP చేస్తాం, అంటే మినిమల్ వైబుల్ ప్రోడక్ట్. అతనికి ఏమున్నాయి అంటే హీ వాంటెడ్ టు లాంచ్ బర్గర్ అండ్ మిల్క్ షేక్స్ స్టోర్ ఇన్ సైనిక్పురి. మేమేం చేస్తామంటే అక్కడ భవన్స్ అనే కాలేజ్ ఉంది, ఇంకో 2-3 కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు ఫస్ట్ బర్గర్స్ దింపేయండి, మిల్క్ షేక్స్ దింపేయండి, రివ్యూస్ తీసుకోండి. తీసుకున్నప్పుడు చాలా మంది బర్గర్స్కి రివ్యూస్ తక్కువ ఇచ్చారు అండ్ మిల్క్ షేక్స్కి రివ్యూస్ ఎక్కువ ఇచ్చారు. అంటే అక్కడ ముందు మనోడు అనుకుంది ఏంటి, 12 వెరైటీలో బర్గర్, 4 వెరైటీలో మిల్క్ షేక్ అనుకున్నాడు. ఆ రియాక్షన్, ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మనోడు ఏం చేసిందంటే బర్గర్ మెనూ తగ్గించి మిల్క్ షేక్ మెనూ పెంచాడు. ఓకే. సో ఆ గ్యాప్ అనేది ఎలా తెలిసింది, వెన్ యూ గో ఇన్ టు ద మార్కెట్ అండ్ యూ టెస్ట్ యువర్ ప్రోడక్ట్. అక్కడికి అంటే అక్కడ 4-5 కాఫీ షాప్లు ఉన్నాయి కాబట్టి బర్గర్ అవైలబిలిటీ అనేది ఆల్రెడీ ఉంది, మిల్క్ షేక్ అవైలబిలిటీ అనేది లేదు. అండ్ స్టూడెంట్స్కి ఒక గో టు గో డ్రింక్ లాగా మిల్క్ షేక్ కావాలి. సో ఆ స్టడీ వల్ల వాడికి ఏమడుతుందంటే ఇక్కడ నేను మిల్క్ షేక్స్ పెంచితే బాగుంటుంది అనేసి హీ ఓపెన్డ్ ఎ స్టోర్ ఆఫ్ మిల్క్ షేక్స్ అండ్ లెస్ ఆఫ్ బర్గర్స్. సో దెన్ ఇట్ వర్క్డ్. సో ఏదున్నా ద రిస్క్ ఇప్పుడు ఇక్కడ ఆ టెస్ట్ చేయకుండా మనం డైరెక్ట్గా దిగిపోయి ఉంటే చేతులు కాదు. సో యూ షుడ్ ఆల్వేస్ యువర్ రిస్క్. బిజినెస్ అంటే చాలా మంది రిస్క్, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు నేను MBA చేయలేదు అనుకుంటారు. బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాల్కులేషన్స్. ఇఫ్ యూ డూ రైట్ క్యాల్కులేషన్ బిజినెస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. మీరు మీరు బిజినెస్ పెట్టక ముందే పర్ యూనిట్ ప్రైస్ మీరు క్యాల్కులేట్ చేసుకొని, మీరు మీ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ క్యాల్కులేట్ చేసుకొని, మీరు ఒక 6 months ఫిక్స్ కాస్ట్ క్యాల్కులేట్ చేసుకొని, దాంట్లో మీ ప్రోడక్ట్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్ళి టెస్ట్ చేసి దాంట్లో చేంజెస్ చేసుకొని మీరు దిగితే 100% ఏదన్నా F&Bలో వర్కౌట్ అవుతుంది. ఓకే. సో జాబ్ చేస్తూ దీన్ని మేనేజ్ చేయడం అనేది కూడా ఇస్ ఇట్ పాసిబుల్ అనుకోవచ్చా? అంటే నేనేమంటానంటే ఒకటి కోవిడ్ తర్వాత అందరు కదిలిపోయినారు. అందరికీ అర్థమైపోయింది దట్ దిస్ ఇస్ ఒకటే లైఫ్, ఏదో చెయ్యాలి దీంట్లో. మనం ఏదో 40 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిద్దాం అనే కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. ఇది వరకు ఏముండంటే ఎర్న్ టిల్ 40 అండ్ రిటైర్ అని ఉండే, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఫ్రమ్ టుడే ఓన్లీ ఐ వాంట్ టు ఎర్న్ అండ్ ఐ వాంట్ టు రిటైర్ బిఫోర్ 40 అనే కాన్సెప్ట్ ఉంది. అది చెయ్యాలి అంటే మనం ఏదో ఒక కాన్సెప్ట్ ఉండాలి పక్కకి. అది దానికోసం చాలా మంది ఏమనుకుంటారంటే ఐ వాంట్ టు డూ ప్యాసివ్ ఇన్కమ్ అనుకుంటారు. ఐ వుడెంట్ సజెస్ట్ మీరు జాబ్ చేస్తూ నడిపించగలుగుతారా అంటే ఐ డోంట్ థింక్ సో. నేనేమంటానంటే ఫైండ్ ఎ పర్సన్ ఎవరైతే అది చేయగలుగుతారో
అండ్ ఇఫ్ యూ ట్రస్ట్ హిమ్, ఇన్వెస్ట్ ఆన్ హిమ్, దెన్ స్లోలీ బికమ్ పార్ట్ ఆఫ్ ద ఆపరేషన్స్. ఓకే. ఆర్ ఎల్స్ మీరు అక్కడ ఎవరో పలానా మనిషిని పెట్టేసి నేను బిజినెస్ ఓపెన్ చేసి నేను క్యూఆర్ కోడ్ పెట్టుకుంటా అంటే వాడు క్యూఆర్ కోడ్ మీద ఇంకో క్యూఆర్ కోడ్ పెడుతుంది. సో అది ప్రాబ్లం. కరెక్టే. సో అది అవుతుంది. సో అది అయిన తర్వాత ఏమంటారంటే అరే నువ్వు రియలైజ్ అయ్యే లోపు దగ్గర ఆల్మోస్ట్ 70-60% నిన్ను స్వాహా. అప్పుడు నువ్వు అరే బిజినెస్లో మనకు వర్కౌట్ కావురా ఎందుకురా ఇది అనేసి అనుకొని పేరెంట్స్ తిట్టి నువ్వు ఇంట్లో కూర్చుంటావు. సో ఐ వుడెంట్ సజెస్ట్ యూ టు డూ దట్. ఫైండ్ అ రైట్ హార్స్ ఆర్ యూ బికమ్ ద హార్స్. బిజినెస్ విషయంలో ఫ్రాంచైజీ తీసుకోవడం ఒకటి, ఓన్గా మనం బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ విషయానికి అవుతాం, మెక్డీ, కేఎఫ్సి ఇట్లాంటి బ్రాండ్స్ అనేది కూడా ఉన్నాయి. ఆ స్టోర్స్ అనేది చూస్తుంటాం. ఆ స్టోర్స్ని కూడా కొంతమంది అక్కడ వాళ్ళు లోకల్గా ఫ్రాంచైజీ మోడల్ తీసుకొని నడిపించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకు సక్సెస్ రేట్ అనేది కూడా కొంచెం అంటే నిలబడ్డం మెయిన్గా ఎక్కువ అనేది ఉంటుంది. కాకపోతే రిటర్న్స్ కొత్తగా స్టార్ట్ చేసి వాడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని వాడితో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఏది చూస్ చేసుకోవాలి? ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఈ మెక్డానల్డ్స్, కేఎఫ్సి ఇవన్నిటికి కంట్రీ వైడ్ మాస్టర్ ఫ్రాంచైజీలు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అన్నమాట. సో మనం వాటి జోలికి కొంచెం పక్కకి పెట్టేస్తే ఎవరైతే ఫ్రాంచైజ్ ఓనర్ వచ్చేసి 0% రాయల్టీ అంటున్నాడో అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు కౌంటర్ అవ్వట్లేదు. ఎవరిదైతే కౌంటర్ అవ్వట్లేదో వాడు ఫ్రాంచైజ్లు అమ్మేసి బతికిస్తున్నాడు. వాడు యూఎస్పీఏ ఫ్రాంచైజ్లు అమ్మడు. ఎవరిదైతే కౌంటర్ అవుతుందో వాడు ఎప్పుడు రాయల్టీ అడుగుతాడు. సో సంబడి హూస్ బిజినెస్, ఎవరైతే బిజినెస్ బాగా రన్ అవుతుందో వాళ్ళకి కౌంటర్ ఫిల్ అవుతుందో వాళ్ళు ఎప్పుడు ఫ్రాంచైజ్ ఎందుకు ఇస్తారంటే దే వాంట్ టు ఎక్స్పాండ్ దేర్ బ్రాండ్ వాల్యూ. అండ్ ఎక్స్పాండ్ దేర్ బ్రాండ్ వాల్యూ అన్నప్పుడు ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని దాన్ని రన్ చేయడం. రన్ చేసినప్పుడు అక్కడ వాడు రాయల్టీ ఎందుకు తీసుకున్నాడంటే వాడికి నమ్మకం నా ప్రోడక్ట్ అమ్ముడు పోతుంది కాబట్టి. ఎవరైతే 0% రాయల్టీ సెటప్ చేసి ఇస్తాం, మార్కెటింగ్ చేసి ఇస్తాం అంటున్నాడో వాడు కేవలం వాడు బ్రాండే అమ్ముతున్నాడో అక్కడ వాడి దగ్గర కౌంటర్ లేదు. సో ఆల్వేస్ సీ వాట్ ద బ్రాండ్ ఈజ్ బ్రింగింగ్ టు యూ. ఆ బ్రాండ్ ఇప్పుడు పలానా, ఇప్పుడు నేను ఒక బ్రాండ్ తీసుకున్నానంటే మల్కాజ్గిరి ఆర్ సికింద్రాబాద్లో ఉన్న ఒక బ్రాండ్, అక్కడ ఉన్న ఫేమస్ ఒక బ్రాండ్ని నేను తీసుకెళ్ళి నేను పంజాబ్ హోటల్లో పెడుతున్నానంటే అట్లీస్ట్ జనాలకి ఆ బ్రాండ్ విలువ ఏంటో తెలియాలి. ఆ బ్రాండ్ వాల్యూ లేనప్పుడు ఆ ఫ్రాంచైజ్ తీసుకొని పాయింట్లెస్. ఇది చాలా మంది చాయ్ ఫ్రాంచైజీలో అవుతుంది. దగ్గర ఒక 50-60 బ్రాండ్స్ వచ్చేసాయి చాయ్స్లో. బట్ హూ ఈజ్ యాక్చువల్లీ సెల్లింగ్ వాట్? నాకు తెలిసి టీ టైమ్ ఒకటి, చెన్నైపట్నం ఫిల్టర్ కాఫీ ఒకటి, ఇలా 4-5 బ్రాండ్స్ ఉన్నాయి. బట్ అవి కాకుండా వేరే బ్రాండ్స్ ఎవరు గుర్తుపట్టాడు. కానీ వాళ్ళు ఫ్రాంచైజ్ అమ్మేస్తారు, వీళ్ళు తీసుకుంటారు. ఏంటి వాడు ఇచ్చే ఒక స్టవ్, సిలిండరు, ఒక గరిట, దాని మీద పాలు, దానికోసం ఫ్రాంచైజ్ కొనుక్కో, దానికి వాడు ఫ్రాంచైజ్ ఫీ, ఇవన్నిటికి ఫ్రాంచైజీ ఫీ కూడా నార్మల్ గా ఉంటుంది. ఆ స్టవ్ ఇవన్నీ నువ్వు కూడా పెట్టుకోవచ్చు. ప్రాపర్ ఒక డిజైనర్ దొరికితే నువ్వు కూడా బ్రాండ్ లోగో చేసుకోవచ్చు. దానికి ఫ్రాంచైజ్ అవసరం లేదు. సో వెన్ యూఆర్ టేకింగ్ ఎ ఫ్రాంచైజ్ ఆల్వేస్ సీ ఆ వాల్యూ ఏమి యాడ్ చేస్తున్నాడు. ఆ బ్రాండ్ మనం పెడితే జనాలు గుర్తుపట్టి మనకి day 1 నుంచి కౌంటర్ అవుతుందా లేదా, అప్పుడే కదా ఫ్రాంచైజ్ వాల్యూ అనేది. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. నెవర్ ఎవర్ రన్ ఫర్ 0% రాయల్టీ ఫీ. ఆల్వేస్ సీ ఆ బ్రాండ్ మనకి ఏం వాల్యూ యాడ్ చేస్తుందో, ఆ వాల్యూ యాడ్ వల్ల దాని పాపులారిటీ ఎంత ఉందో చూసి అప్పుడే దిగాను. దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వరంగల్ నుంచో ఎక్కడి నుంచో నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఒకటి చూసాను. అది చెప్పిన టీ టైమ్ బ్రాండ్ మిస్టర్ టీ అని, దాని తర్వాత ఒకటి వరుసగా అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నానా టీ, అమ్మ టీ, తమ్ముడి టీ అని చెప్పేసి అలా మొత్తం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా టూ మచ్ గా రావడంతో అసలైన టీ కూడా అందులో సో బ్రాండ్ అనేది కూడా కోల్పోతున్నాయి అనుకోవచ్చా? సి ఒకటి ఏంటంటే, ఒకటి మనము హ్యాపీగా ఫీల్ కావాల్సింది ఏంటంటే టీ కొట్టులు ముందులా లేవు. కొంచెం కనిపించడానికి శుభ్రంగా, కొంచెం ఏదో బ్రాండ్ అన్నట్టు ఒక మంచి వైబ్ ఇస్తుంది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. బట్ నా ఫీలింగ్ ఏంటంటే బ్రో, చాయ్ అనేది అది చేసేటోటి చేయలు ఉంటుంది, అది బ్రాండ్ మీద ఏమి ఉండదు. సో ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, లైక్ చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ. రీసెంట్లీ ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ దెమ్ అండ్ ఐ సా ఈవెన్ టీ టైమ్. వాళ్ళకంటూ నాకు తెలిసి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ స్టాండర్డైజ్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. బట్ చాలామంది ఆ స్టాండర్డైజేషన్ మెయింటైన్ చేయరు. బట్ చాయ్ తాగేసరికి అది బాగా అనిపిస్తే జనాలు పదే వెళ్తారు అక్కడికి, రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ఆర్ వాట్ ద బ్రాండ్ ఈస్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే.
సో బిజినెస్ ఐడియాస్ గురించి ఒక రీసెర్చ్ కాదు, ఒక గ్రంథాలయం లాంటి నువ్వు. ఎందుకంటే అన్ని ఐడియాస్ అనేది కూడా ఎవరు ఇవ్వలేదేమో అనిపించింది నాకైతే, అంటే తెలుగులో. అలాంటిది యూజువల్గా ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకు నువ్వు ఇచ్చే మెయిన్ సజెషన్స్ అండ్ ద కీ పాయింట్స్ ఆల్సో ఏంటని చెప్పచ్చు? ఫస్ట్ థింగ్ ఇస్, మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు ఫస్ట్ ఏదో ఒక యూఎస్పి ఆలోచించు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఓలా ఊబర్ ఉన్నప్పుడు, ర్యాపిడో వచ్చినప్పుడు, ర్యాపిడో కేమ్ విత్ ద యూఎస్పి కాల్డ్ బైక్స్. ఓలా ఊబర్ ర్యాపిడో ఉన్నప్పుడు మన యాత్రి అనే యాప్ ఇంకొక యూఎస్పితో వచ్చింది, జీరో క్యాన్సిలేషన్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో మీరు ఏదో ఒక ఇంకొక యూఎస్పి తీసుకొని రావాలి. సో యూఎస్పి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. హౌ ఆర్ యూ డిఫరెన్షియేటింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్? ఓకే, ప్రపంచంలో సరికొత్త ఐడియా నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే ఆడు మూర్ఖుడు. ఎందుకంటే ఆ ఐడియాకి అనాలిసిస్, రీసెర్చ్ ఏమి ఉండదు, అది పని చేస్తుందా లేదా అనే ప్రూఫ్ కూడా ఉండదు. సో ఎగ్జిస్టింగ్ ఐడియాని మీరు ఎంత కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు అనేది పాయింట్. ఓకే, 99% whatever you see today is an replication from USA and replication from వేరే కంట్రీ, మన కంట్రీ నుంచి వేరే కంట్రీ. ఏదో ఒక ఐడియా, ఈ ప్రపంచంలో ఉన్న ఐడియాలన్నీ మూడే రోటీ కప్పుడు అమ్మకాన్ని వేసుకుని దాని చుట్టే తిరుగుతుంటాయి. కాకపోతే మనం ఏదో సరికొత్త ఐడియా తీసుకొస్తామని మనం ఏదో ఆలోచిస్తున్నాం, బట్ ఆ థాట్ ప్రాసెస్ అనేది రాంగ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. ఉన్న బిజినెస్ని ఉన్న మార్కెట్లో మనం కొత్తగా ఒక యూఎస్పి తీసుకొని ఎలా రావాలనేది ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఇస్, మీరు మార్కెట్లో దిగక ముందు ప్రాపర్ ప్రోడక్ట్ టెస్ట్ చేయాలి. మీరు ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి మీరు ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉంటారో ఆ టార్గెట్ ఆడియన్స్ మీరు దాన్ని టెస్ట్ చేయండి. అంటే మీరు ఒక ఐస్ క్రీమ్ లాంచ్ చేయాలనుకుంటే ఆ ఐస్ క్రీమ్ని మీరు మీ టార్గెట్ ఆడియన్స్ చిన్నపిల్లల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళతో టేస్ట్ చేయండి, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎప్పుడు మన బిజినెస్ని చాలా పొసెసివ్గా ఉండద్దు. అది యూ షుడ్ బి ఓపెన్ ఫర్ ఫీడ్బ్యాక్స్, యూ షుడ్ బి ఓపెన్ ఫర్ చేంజెస్. అంటే మనం ఒక ప్రోడక్ట్ అనుకొని వెళ్తాం, జనాల లోపల టెస్టింగ్ తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ కొన్ని మార్పులు వస్తే ఆ ఇంకోటి ఏదో ప్రోడక్ట్ అవుతుంది, బట్ అదే ప్రోడక్ట్ మార్కెట్ కావాల్సి ఉంది. సో నేను ఇది చేయడానికి వచ్చిన ఇదే చేస్తాను వెళ్తే ఆ ప్రోడక్ట్ ఆ పనికి రాకపోవచ్చు అప్పుడప్పుడు. సో మీరు మార్కెట్ లోపలికి వెళ్ళి అక్కడ టెస్ట్ చేసినప్పుడు దాని ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ట్రై టు మేక్ ఇట్ అడాప్ట్ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ, అకార్డింగ్ టు ద మార్కెట్ ఫిట్ చేశాక దాని తర్వాత ఆల్వేస్ హ్యావ్ ప్రాపర్ నంబర్స్. మీ నెక్స్ట్ 6 years డూ ప్రాపర్ డిపిఆర్, మీకు ఎంత ఖర్చు అవుతుంది, కరెంట్ బిల్ ఎంత వస్తుంది, ప్రతిదీ యూనిట్ ప్రైస్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని అప్పుడు మీకు ఒక నంబర్ వస్తుంది చూడండి. ఆ నంబర్ మీరు పెట్టగలుగుతా అంటేనే దిగండి. ఓకే, లేదు నేను ఈ నంబర్ పెట్టలేను అంటే దిగద్దు. సో మీరు ప్రోడక్ట్ యూఎస్పి డిసైడ్ కావాలి, దాని తర్వాత మీరు దాన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత మీరు దీన్ని మార్కెట్లో తీసుకెళ్ళడానికి ఒక 1 year రన్ చేయడానికి అయ్యే ఎక్స్పెన్సెస్ చూసుకొని అది మీరు పేపర్ మీద వేసుకున్న తర్వాత అది వర్కౌట్ అవుతుందా లేదా, మనం దిగాలన్నా వద్దా అనేసి. ఎందుకంటే డిపిఆర్లో యూ కెన్ ఈవెన్ అండర్స్టాండ్ మీ బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుతుందా అనేది కూడా నంబర్ వైజ్ మీకు తెలుస్తుంది అంట. సో దట్ ఈస్ ఆల్ నంబర్ గేమ్. అండ్ అప్పుడు మీకు ఇన్ని నెలల్లో ఇంత బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇన్ని సంవత్సరాలకి బ్రేక్ ఈవెన్ అవుతుంది, కాకపోతే నాకు వచ్చే ప్రాఫిట్ ఇంత అంటే ఆ టైం పీరియడ్ చూసి అంత పేషెన్స్ మీకు ఉందా లేదా అని మీకు తెలిసిపోద్ది. సో చాలా మంది ఏం చేస్తారంటే నా డబ్బు ఉంది నేను బిజినెస్ దిగిపోతాను అనుకుంటారు, కానీ మీరు ప్రాపర్ డిపిఆర్, ప్రాపర్ ఎంవిపి, ప్రాపర్ యూఎస్పి అండ్ ప్రాపర్ ప్రోడక్ట్ రీసెర్చ్ చేస్తే, మార్కెట్ రీసెర్చ్ చేస్తే ఐ థింక్ యూ విల్ బి సక్సెస్ఫుల్. ఇవి చేయకుండా మీరు దిగద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ నాట్ లూజ్ మనీ. మీరు దిగక ముందే మీకు 50 to 60% కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది రన్ అవుతుందా లేదా. ఏదో ఒక స్టేజ్ దగ్గర ఆగిపోతుంది మీ బిజినెస్. అవన్నీ దాటి అక్కడ వరకు వచ్చిందంటే అది రన్ అవుతుంది. అంటే అప్పుడు బిజినెస్ చేయకుండా డబ్బులు ఏదో బ్యాంకులో వేసుకుంటే వడ్డీ అన్న వస్తుంది. దట్ ఈస్ వన్ మోర్ వే ఆఫ్ డూయింగ్. బ్రో, యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. 2 లక్షల మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ ఎంత మంది కూడా ఉండే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి నేను కూడా చేతన అయిపోవాలి అంటే పీపుల్ వాంటెడ్ టు డు దట్ కంటెంట్. ఏంటంటే అలా అంటే కొంతమంది స్టార్ట్ చేసిన తర్వాత అంటే పాయింట్ ఆఫ్ టైం కొంత టైం అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక, ఏం చేస్తున్నామో తెలియక ఒక ట్రెండ్ అనేది మారేటప్పటికి వాళ్ళకు అటు చదువు సరిగ్గా రాకుండా సంపాదిస్తున్న సంపాదన అనేది ఆగిపోతూ, సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకునే వాళ్ళు తర్వాత ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఒకటి దీన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే, Instagram is very dangerous for kids is what I feel. అంటే పీపుల్ చాలా మంది దాన్ని ఫ్లాంటింగ్ కోసం వాడతారు.
అండ్ అది చాలా మందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా తీసుకొస్తుంది కిడ్స్ లోపల, అంటే స్కూల్ వెళ్ళే కిడ్స్ కానీ టీనేజర్స్ కానీ వీళ్ళకి. అండ్ అక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు కనిపించడానికి బాగుంటే వాళ్ళు పోస్ట్ కానీ ఇవన్నీ చేస్తారు. సరే, కంపారిటివ్లీ ఇంకొక పర్సన్ నేను బాగుండనేమో అనే ఫీలింగ్ ఇంకోటికి వస్తుంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ హజార్డస్. అండ్ మీరు ఇప్పుడు యూఎస్లో చూస్తే టిక్ టాక్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ టిక్ టాక్ నుంచి దట్ ఈస్ లీడింగ్ టు అనదర్ ప్లాట్ఫామ్ కాల్డ్ ఓన్లీ ఫ్యాన్స్. ఇప్పుడు ఇది ఎలా వెళ్తుందని నేను మీకు చెప్తాను. మెజారిటీ ఆఫ్ ద యూత్ హూ ఆర్ జాబ్లెస్, హూ డోంట్ నో వాట్ టు డూ, దే ఆర్ కమింగ్ అండ్ డూయింగ్ దేర్ స్కిన్ షో ఆన్ టిక్ టాక్ అండ్ దే ఆర్ సెల్లింగ్ దేర్ ఓన్లీ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్ త్రూ దట్. And this is the problem where when youth starts adapting to have easy income, this is the problem. So this is the heights what it can go. ఒకవేళ ఈ హైట్ వరకు వెళ్తుంది. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ యూత్కి నేను దీంతో డబ్బులు సంపాదించగలుగుతాను అనేసి ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్లో వెళ్ళిపోతే, ఐ వుడెంట్ సే మెజారిటీ, కొంతమంది యూత్ యూఎస్ఏలో ఇప్పుడు టిక్ టాక్లో స్కిన్ షో చేసి అక్కడి నుంచి ఓన్లీ ఫ్యాన్స్కి వెళ్తుంది. అండ్ అది కూడా దే విల్ కవర్ దేర్ ఫేస్. సో అనానిమిటీ ఉంది అండ్ వాళ్ళు ఏంటో తెలియదు, బట్ మనీ ఈస్ కమింగ్. సో లైఫ్లో ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఎవడైతే అది చేస్తున్నాడో వాడు ఏం చేస్తాడు, వాడు ఎప్పుడు ఆలోచించడు నాకు ఏదో చేయాలి ఇది అని. వాడు సెకండ్లో 1 hourలో అక్కడ దే ఎర్న్ లైక్ $. యా, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ దేర్. దట్స్ హౌ దే ఆర్ మానిటైజింగ్ ఇట్. ఇప్పుడు మన ఇండియాలో మీరు కొన్ని పేజెస్ చూస్తే చాలామంది అమ్మాయిలు, చాలామంది ప్రొఫైల్స్ కనిపిస్తాయి నీకు, వేర్ దే ఆర్ వెరీ ఆబ్సీన్, దే ఆర్ షోయింగ్ దర్ స్కిన్ షో, బట్ దే హ్యావ్ 4 million followers. నేను దీని గురించి ఒకటి పర్సనల్గా ఒకటి చూసాను. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో యూజువల్గా మనం స్క్రోల్ చేసేటప్పుడు అందరిది వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాము. ఓకే, బాగానే ఉంటుంది. కాకపోతే పర్టికులర్గా ఒక ప్రొఫైల్ అనేది చూసి ఏంటంటే ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి చేసే స్కిన్ షో కానీ అదన్నీ చూస్తే ఏదో పెద్దవాళ్ళు చేస్తున్న ఆ టైప్లో చేస్తూ ఇట్లా ఏంటంటే ఈ ఏజ్లోనే ఇలా ఉన్నారు అని అంటే, సో ఇన్ కమింగ్ డేస్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి అంటే అసలు ఆలోచించరా? యా, అదే చెప్తున్నానండి మీకు. ఒకటి, వాళ్ళ పేరెంట్స్ తెలియకపోవచ్చు, దే మైట్ నాట్ బి అవేర్ ఆఫ్ దిస్. రెండోది, మేబీ దే ఆర్ నాట్ దట్ అవేర్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ వాట్ ఇట్ ఈస్, దాని సీరియస్నెస్ తెలియకపోవచ్చు. కానీ నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఐ నో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్. ఆ అమ్మాయి షీ ఓన్లీ డస్ డాన్సింగ్ వీడియోస్ విత్ వెరీ ఆబ్సీన్ అండ్ స్కిన్ షో. ఓకే, అమ్మాయి అకౌంట్ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసింది. ఓకే, అప్పటికి ఆమెకి 2 million followers ఉన్నాయి. అమ్మాయి అకౌంట్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత అమ్మాయి 0 నుంచి స్టార్ట్ చేసింది ఇంకొక అకౌంట్. మీరు నంబరు 2 monthsలో 4 million కొట్టు. అంటే ఇంటర్నెట్ మీద జనాలకి ఆ అమ్మాయిని చూడాలనే ఇంట్రెస్ట్ ఎంత ఉంటే, అసలు ఆ కాంటెంట్కి ఎంత ఫాలోయింగ్ ఉంటే, కింద మీరు కమెంట్ చూస్తే బూతులు మీరు చదవలేరు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అడల్టరేటెడ్ కాంటెంట్ ఇన్ దట్. అండ్ ఆ కమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, లైక్ యూనో ఒక మనిషి ఎంతలా ఆలోచిస్తాడు సెక్షువల్లీ కానీ అబ్యూజివ్లీ కానీ, హౌ మచ్ టు వాట్ లెవెల్ హీ కెన్ గో. మన కమెంట్స్ చూస్తే మీకు మన ఆడియన్స్ ఐక్యూ అనేది అర్థమైపోతుంది. సో దిస్ ఇస్ వన్ వే పీపుల్ ఆర్ యూజింగ్ దిస్. ఇప్పుడు ఈ అకౌంట్లు ఏం చేస్తారంటే, వాళ్ళకి కూడా ఇక్కడ ఇండియాలో ఓన్లీ ఫ్యాన్స్ లేదు కాబట్టి కొన్ని వేరే వెబ్సైట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తుంది, అలా మానిటైజ్ చేస్తుంది. వీడు యాజ్ ఎ యూత్ వీడికి $200 పెట్టి నువ్వు ఒక కోర్స్ కొనుక్కొని స్కిల్ నేర్చుకోరా అంటే ఉండదు, కానీ వీడు వెళ్ళి $200 పెట్టి ఆ ఓన్లీ ఫ్యాన్స్ సబ్స్క్రిప్షన్ కొంటాడు వీడు. లేకపోతే వీడు పోయి ఆ బెట్టింగ్ యాప్ మీద డబ్బులు పెడతాడు వీడు. పాయింట్ ఏంటంటే, ఎంతమంది ఇన్ఫోటెక్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎంతమంది ఇన్ఫోటైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎంతమంది అయితే వాళ్ళు స్కిల్ నేర్చుకోవడానికి చేస్తారో వాళ్ళ కమెంట్స్లోకి వచ్చేసి స్కామ్ రా ఇది, నువ్వు డబ్బులు సంపాదించడం చేస్తున్నావు అది అని అక్కడ కమెంట్లు పెడతారు. కానీ అక్కడ వాడు $200లో నీకు ఎడిటింగ్, $200 నీకు ఒక పోస్టర్ డిజైన్, థంబ్నెయిల్, ఒక 5,000 10,000 నీకు ఏదో ఒక నేర్పిస్తున్నాడు. ఆ స్కిల్తో నువ్వు నెక్స్ట్ డేనే ఆ మానిటైజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు ఆ అమ్మాయి వెనకాల దగ్గర 10,000 కూడా పెట్టేస్తావు. కానీ ఇక్కడికి వచ్చేసి నువ్వు వచ్చి కమెంట్ ఏం చేస్తావు అంటే, నువ్వు డబ్బులు సంపాదించడం చేస్తున్నావు, ఫ్రీగా ఏలో వాల్యూ అనేసి వాడికి కమెంట్ చేస్తావు.
సో దేర్ ఆర్ మెనీ ఫిట్నెస్ ట్రైనర్స్ కానీ వీళ్ళందరికీ కానీ ఇది మనీ కోసం చేస్తున్నావు, ఇంత కాస్ట్లీ ఎందుకు పెడుతున్నావు? అరే ఫిట్నెస్ కోసం వాడు నీకు వర్చువల్ ట్రైనింగ్కి 900 కట్టమన్నాడు రా, కానీ దాంట్లో అది కూడా నెలకి లేదు. వాడేమో అక్కడికి వెళ్ళి అక్కడ 10,000 పెడతాడు, కానీ ఇక్కడ 900కి వాడు వచ్చి డిస్కౌంట్ అడుగుతాడు. నేను ఎందుకు పెట్టాలంటే 2 నెలలకు ఆలోచిస్తున్నా పెట్టాలని వద్దని. సి ఎంటర్టైన్మెంట్ వెన్ దెర్ ఈస్ నో బడీ అరౌండ్ అస్, నా చుట్టూ ఎవరు లేరు, నా చేతిలో ఫోన్ ఉంది, వాడు చూసేది మనం ఊహించలేం, ఎవరన్నా అది ఎక్కడి వరకు వెళ్తుందని మనం చెప్పలేం. సో ఐ వుడ్ సే ఇన్స్టాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ టెక్నాలజీ. మీరు ఎలా వాడతారో దాన్ని ఎలా మానిటైజ్ చేసుకుంటారో అని మీ మీద. ఆన్ ద అదర్ హ్యాండ్ ఐ నో ఎ లాట్ ఆఫ్ పీపుల్, ఐ నో ఏ యోగా టీచర్, తను యోగా వస్తుంది కాబట్టి ఐ టోల్డ్ హర్ లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయవచ్చు. షీ స్లోలీ బిల్డ్ కాంటెంట్. ఒక 50,000 ఫాలోవర్స్ వచ్చారు. ఆ 50,000 ఫాలోవర్స్ నుంచి తను ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంది. ఆ కమ్యూనిటీలో జనాలు జాయిన్ అయ్యారు, వాళ్ళకి యోగా ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చింది. అక్కడ నుంచి జనాలు తన ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. అక్కడ నుంచి షీ బిల్ట్ ఆడియన్స్. టుడే షీ హ్యాస్ like 5,000+ స్టూడెంట్స్ హూ జస్ట్ కేమ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ షీ మేడ్ ఎ రియల్ టైమ్ బిజినెస్ టుడే. Now she is launching yoga mats, she is launching yoga footwear, yoga yoga casual wear and everything. She is launching products behind it. So probably she makes 10 to 12 lakhs a month, bro. Wow. And all this through Instagram. ఓన్లీ ఒక్క ఇన్స్టాగ్రామ్ అంటే నేను మీకు చెప్తున్నాను, మీరు ఇన్స్టాగ్రామ్ ని వాడే విధానం అది. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్. నేను ఇది వరకు చెప్పింది ఇదేంటంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ని మీరు ఎక్సెల్ చేస్తూ ఇంటర్నెట్ మీద చూపిస్తూ దాని వెనకాల ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసి దాని వెనకాల ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. ఇన్ టుడేస్ వరల్డ్ మీకు యాక్చువల్గా బిజినెస్ చేయాలని ఉంటే మీరు ఒక ప్రోడక్ట్ మీరు దింపాలనుకుంటే, సపోజ్ మీరు ఒక మైక్ ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మేక్ కాంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ టాకింగ్ అబౌట్ మైక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్లు ఎన్ని రకాలు ఏంటో అనేసి. అప్పుడు మీకు కొంచెం ఫాలోవర్స్ వస్తారు. ఎవరి ఫాలోవర్స్ ఎవరైతే మైక్ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలో, ఎవరో కాంటెంట్ క్రియేటర్స్, ఎవరో టెక్నీషియన్స్ మిమ్మల్ని ఫాలో అవుతారు. అంటే మీకు ఒక క్రౌడ్ మైక్ గురించి మీకు అవగాహన ఉందనేసి జనాలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఎక్స్పర్ట్ అయినారు దాంట్లో. మీరు పదే దాని గురించి మాట్లాడితే సంవత్సరాల నుంచి మీరు దాంట్లో ఉంటే యూ విల్ బికమ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎట్ సమ్ స్టేజ్. సో పీపుల్ ఆర్ ట్రస్టింగ్ యూ బికాస్ యూ నో గుడ్ నాలెడ్జ్ అబౌట్ మైక్. దెన్ యూ లాంచ్ ద మైక్ విచ్ ఈస్ యువర్ ప్రోడక్ట్. ఆల్ దిస్ పీపుల్ విల్ బై. So you build trust, you build community, then you launch the product. ఓల్డ్ స్కూల్ టెక్నిక్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు మనం వెళ్ళి ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ప్యాంప్లెట్ చేసి మార్కెటింగ్ చేసి అది చేసి ఇది చేసి, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ మీద ఆడియన్స్ బిల్డ్ చేయండి, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ మీద మీరు మీ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి. దాని తర్వాత మీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ప్రోడక్ట్. సి దట్ యోగా ట్రైనర్ వాట్ షీ డిడ్, షీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ యోగా. షీ వాస్ గెటింగ్ సమ్ 25 people వరకు ఆమెకి ఇన్స్టిట్యూట్కి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ మీదకి వచ్చాక తను ఆన్లైన్ చేసి ఒక 50 మంది, దాని తర్వాత 100 మంది ఆన్లైన్ జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఆఫ్లైన్ వస్తారు. ఆఫ్లైన్ కలిపి ఈ రోజు 1.5 yearలో షీ హాస్ 5,000 people స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు షీ ఇస్ లాంచింగ్ ప్రోడక్ట్స్. రేపు ఇన్స్టాగ్రామ్ బంద్ అయిపోయినా ఆ వెబ్సైట్ అనేది నడుస్తుంది, ఆ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఏది ఇక్కడ పర్మనెంట్గా ఉండదు బ్రో. మహా అయితే 2 years, తిప్పి కొడితే 3 years. ఈ రీల్స్ షార్ట్స్ ఇవన్నీ కూడా ఈ ట్రెండ్ అనేది కూడా ఎన్ని రోజులు ఉండొచ్చు మహా అంటే? ఇంకో యాప్ వచ్చే వరకు, ఇదంతా ఇంకొక యాప్ వచ్చే వరకు, ఆర్ ప్రాబబ్లీ విఆర్ రియల్ వరల్డ్ లోకి వచ్చేసే వరకు, ఆర్ విఆర్ సీరియస్ అయిపోయిందంటే ఇంకా విఆర్ లోపల ఇంకా వేరే కాంటెంట్ స్టార్ట్ కావచ్చు. ఇంకా అక్కడి వరకే. లైక్ డెఫినెట్లీ ఇది పర్మనెంట్ కాదు. ఈ వర్చువల్ రియాలిటీ అనేది మన లైఫ్లో ఫ్యూచర్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఇట్ ఈస్ హజార్డస్ అకార్డింగ్ టు మీ. ఇట్ ఈస్ అది ఇంకా ఒక డిజాస్టర్ ని కూడా మనం చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో? ఉంటాయి బ్రో. లైక్ ఐ హ్యావ్ ఆక్యులస్ నా దగ్గర ఉంది. నేను అది దాంట్లో నెట్ఫ్లిక్స్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ఎలా ఉంటుంది అంటే కౌచ్ ఉంటుంది. అది పెట్టుకోగానే నువ్వు నెట్ఫ్లిక్స్ ఎలా ఉంటుంది అంటే ఏదో డైరెక్ట్ ఇలా ఉండదు వీడియో. అక్కడ టీవీ ఉంటుంది, నేను కౌచ్ లో కూర్చున్నట్టు ఉంటుంది. ఓకే. అండ్ నాకు డ్రాయింగ్ రూమ్ లాగా ఉంటుంది అది. అండ్ అది ఎంత అడిక్టివ్ అంటే ఇప్పుడు యాపిల్ విఆర్లో అయితే ఇంకా కరెంట్ అంటే ఆక్యులస్ ఇంకా మనము అది పెట్టుకొని నార్మల్ వరల్డ్ చూడలేము. యాపిల్ అయితే ఇప్పుడు మనం నార్మల్ వరల్డ్ కూడా చూడొచ్చు. ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాంట. అండ్ యూ హ్యావ్ థీమ్స్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నామా, ఐ కెన్ చేంజ్ ద థీమ్ టు వింటర్. నాకు కనిపించేది నాకు విజువల్లీ వింటరే కనిపిస్తుంటుంది నేను తీసే వరకు. ఇప్పుడు అలా అయిపోయింది అనుకోండి,
నాకు ఇప్పుడు నేను హైదరాబాద్లో కూర్చొని నాకు మారేడుమల్లి ఫారెస్ట్లో ఉండాలనిపిస్తే నేను థీమ్ పెట్టుకుంటే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అనుకోండి, ఒక 60-70% వరకు వచ్చిన ప్రాబబ్లీ ఐ విల్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. నౌ వెన్ దట్ ఈస్ బీయింగ్ అడిక్టెడ్ ప్రాబబ్లీ ఐల్ స్టాప్ టాకింగ్ టు యూ. అంతే కదా. When I'm stopping talking to you, then there is a problem of disrupting the whole system of communication between humans. Loneliness will be. So it is very dangerous on our point of view. But again, it is good to use for Zoom calls, video calls, office meetings, or మీ ప్రొడక్టివిటీ కోసం అది చాలా బాగుంటుంది. బట్ మీరు దాన్ని ఇంకోలాగే మెయిన్ స్ట్రీమ్ రియల్ లైఫ్లోకి తీసుకొస్తే కష్టం. ఓకే. మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మొదలైన తర్వాత నుంచి సో ఎంత ఎర్న్ చేసి ఉంటారు? బ్రో నేను ఇప్పటి వరకు దగ్గర జస్ట్ నా కన్సల్టేషన్స్ అండ్ నేను అంటే మీకు యోగా టీచర్ ఎలా ఎగ్జాంపుల్ ఇచ్చానో అలా నేను ఇప్పుడు ఐఎమ్ బిల్డింగ్ 2 కంపెనీస్. నాకు ఒక మార్కెటింగ్ కంపెనీ ఉంది, దాంతోపాటు నాకు ఇంకో కంపెనీ ఉంది వేర్ ఐ హెల్ప్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు మానిటైజ్. ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళ ఏ బిజినెసెస్ పెట్టచ్చు, ఎలాంటి బిజినెస్ పెట్టచ్చు అనేది నేను వాళ్ళ త్రూ హెల్ప్ చేస్తుంటాను. అండ్ వర్కింగ్ విత్ ఫ్యూ ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఎ డాక్టర్ అండ్ ఆ డాక్టర్కి ఫాలోవర్స్ ఉన్నారు, సో ఆ డాక్టర్ త్రూ మనం ఏ ప్రోడక్ట్ తీయచ్చు, ఏ డిజిటల్ ప్రోడక్ట్ తీయచ్చు, ఆర్ యూనో వాట్ వీ కెన్ సెల్ త్రూ హర్, హౌ వీ కెన్ మానిటైజ్ ఇట్. సో అది నేను హెల్ప్ చేస్తుంటాను. సో ఫార్ త్రూ ఆల్ ఆఫ్ దిస్ ఐ మేడ్ సమ్వేర్ అరౌండ్ లైక్ ఇన్ లాస్ట్ 6 months 10 to 12 lakhs bro. ఓకే, నైస్. 10 to 12 lakhs. ఈ బిజినెస్ ఐడియాస్ ఇచ్చిన తర్వాత ఏదైనా కంపెనీస్ అప్రోచ్ అయ్యి సో మా ప్రోడక్ట్ని మీరు సో ఈ ఐడియా త్రూ మీరు ప్రమోట్ చేశారంటే ఒక 2-3 కంపెనీస్ వచ్చాయి. బిజినెస్ టూల్స్ అనేసి ఒక సిరీస్ పెట్టాను. దాంట్లో ఏంటంటే స్వైప్ అనేసి ఒక కంపెనీ వచ్చిండే విచ్ ఇస్ నథింగ్ బట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. అండ్ ఇంకొక కంపెనీ వచ్చిండే విచ్ ఇస్ అ కొటేషన్ సాఫ్ట్వేర్. సో ఇవి బిజినెసెస్ కి యూజ్ అవుతాయి, బిజినెస్ చేసే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. అంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్స్, కొటేషన్ సాఫ్ట్వేర్స్, ఆర్ వెబ్సైట్ మేకర్స్, ఆన్లైన్ వెబ్సైట్ మేకర్స్, ఇవన్నీ యూజ్ అవుతాయి. సో అలాంటి కంపెనీస్కి ఐ ఇంటెగ్రేట్. అండ్ కొంతమంది ఫ్రాంచైజ్ ఐడియాస్ ప్రమోట్ చేయడానికి వస్తారు. ఆ ఫ్రాంచైజ్ ఐడియాస్ ఆల్సో ఐ హెల్ప్ దెమ్. కొన్ని నేను చేస్తాను, కొన్ని వాళ్ళు వస్తారు, ఐ సపోర్ట్ దెమ్ ఆల్సో. ఓకే, ఈ బిజినెస్ ఐడియాస్ కానీ ఎవ్రీథింగ్ ఒకసారి చూస్తే ఇది కేవలం ఒక్క పర్సన్ యొక్క అంటే థింగ్ కాదు, దీని వెనకాల ఒక టీమ్ అనేది ఉంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నాకు ఐ హ్యావ్ 2 editors and you won't believe one of my editor recently left, but he is from IIT Tirupati. And that is his side hustle. So side income kosam he is doing this. And 2 editors and I have one R&D guy. And I have one person who handles my whole social media and emails and everything. So total 4-member team. This is only for Biz with Chetan. ఇది కాకుండా నా మార్కెటింగ్ ఫర్మ్ కి ఇదంతా ఐ హావ్ ఎ టీమ్ ఆఫ్ లైక్ 5 to 6 members. 5 to 6 members. నైస్ బ్రో. టోటల్ ఓవరాల్ 10 అనుకోవచ్చు. ఓకే. మనకు ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ని మనం ఎంతవరకు నమ్మచ్చు అంటారు డైరెక్ట్ ఆఫ్లైన్ కంటే? అంటే ఇప్పుడు ఎలా అంటున్నారు మీరు, ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో చూసేటప్పుడు సడన్ గా ఒక ప్రోడక్ట్ వచ్చేస్తుంది, ఒక మూన్ లాంటిది, లైక్ అది లైట్ అలాంటివి, ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ లో అనుకోండి, మనం వెళ్ళి యాక్చువల్ గా ఏంటి అనేది టచ్ అండ్ ఫీల్ చూసి మనం తెచ్చుకుంటాం, అది ఎంతవరకు క్వాలిటీ వైజ్ ఉందా ఏంటి అనేది. కాకపోతే ఆన్లైన్ లో వచ్చేటప్పటికి అలా అది ఏది పంపిస్తే అది తీసుకోవాలి, వాడు ఇటుకరాయి పంపించినా కానీ అది తీసుకోవాలి అనే కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఉంటాయి. దేర్ ఆర్ లైక్ ఒకటి ఏంటంటే వీ హ్యావ్ టు గో విత్ ద వెబ్సైట్. అంటే రిటర్న్స్ అండ్ రీఫండ్స్ స్ట్రాంగ్గా ఉండే వెబ్సైట్స్కి వెళ్తే మనకి ప్రాబ్లం ఉండదు, లైక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రోడక్ట్ మీకు ప్రాబ్లం వచ్చినా వాడు ఇమీడియట్గా రీఫండ్, ఇమీడియట్గా రిటర్న్ తీసుకుని మీకు రీప్లేస్ చేయడం అనేది అవుతుంది. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ వెబ్సైట్స్ విచ్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్ ఫర్ రీఫండ్ అండ్ రిటర్న్స్, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ అమెజాన్ లాంటి వెబ్సైట్కి వెళ్ళేసి మనం ఆర్డర్ చేసి అది ప్రోడక్ట్ డిఫెక్టెడ్ వచ్చినా మనకు ప్రాబ్లం లేదు, వాడు తీసుకెళ్ళి మళ్ళీ మనకి ఇంకోటి తెచ్చిస్తాడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ వెబ్సైట్ యూఆర్ బై. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ వెబ్సైట్ బట్టే మన ప్రోడక్ట్ క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. ఆన్లైన్ త్రూ అయితే అన్ని ప్రోడక్ట్స్ అనేది కూడా అమ్ముతూ ఉన్నారు, కొంటూ ఉన్నారు. సో అదొక పెద్ద జైంట్ బిజినెస్ అనేది అయిపోయింది. మరి ఇలాంటి టైంలలో కూడా ఆఫ్లైన్ బిజినెస్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు
సో ఒక మంచి బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నారు కాబట్టి ఈ బిజినెస్ ఐడియాస్తో ఆఫ్లైన్లో ఎవరైతే ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉన్నారో వాళ్ళ ఇది చూసిన వాళ్ళు కానీ సో వాళ్ళ లైఫ్ అనేది కొంచెమన్నా చేంజ్ అయితే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. నువ్వు ఇచ్చే ఐడియా ఏంటి? సో బేసిక్గా ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్. కరెంట్లీ నేను ఒక క్లయింట్తో పనిచేస్తున్నాను అండ్ అతని బిజినెస్ వచ్చేసి బేగం బజార్లో 80 years నుంచి అతను బంగ్లాదేశ్ నుంచి ఒక వేరియంట్ ఉంటుంది కాటన్ శారీస్లో ఒక వేరియంట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఫ్రమ్ 80 years అండ్ దేర్ 4th generation కిడ్ ఇప్పుడు ఇతను అండ్ ఫాదర్ నుంచి వస్తుంది. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక పర్టికులర్ నంబర్ చేస్తున్నారు, దే ఆర్ గ్రేట్, బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దే నీడ్ టు అడాప్టెడ్ టు ఆన్లైన్. వాళ్ళు ఆన్లైన్లోకి రాలేదు ఇంకా. ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది హ్యాండ్లూమ్ శారీస్ అది ఇది అమ్ముతున్నారు, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళ క్వాలిటీ మాత్రం చాలా A1 క్వాలిటీ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ 80 years into the business. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ హెల్పింగ్ దెమ్ టు బ్రింగ్ దేర్ సోషల్ మీడియా ఫేస్. ఇప్పుడు మీరు కొన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీస్, బట్ కొన్ని శారీస్ కంపెనీ ఎలా ఉంటారంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ మీదకి వచ్చేసి శారీస్ అని పెట్టేసి దాని డిస్క్రిప్షన్ మాట్లాడుతూ శారీస్ గురించి మాట్లాడుతూ శారీస్ని డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ త్రూ అమ్మేస్తున్నారు. కొన్ని కోట్లల్లో అవుతుంది బిజినెస్. అది స్టోర్కి కూడా రాకుండా కోట్లలో అయిపోతుంది బిజినెస్. దట్ ఈస్ ద వరల్డ్ విచ్ వీఆర్ లివింగ్. మా మమ్మీ మొన్న వాట్సాప్ లో ఏదో శారీ చూపించి ఇది నంబర్ ఇచ్చి దీనికి కాల్ చేయండి. సో అది ఎప్పుడుదో రీల్, అది ఇప్పుడు ఆ శారీ ఉండక కూడా పోవచ్చు. సో దట్ ఈస్ హౌ సోషల్ మీడియా హ్యాస్ గాన్. అండ్ ఇలాంటి బిజినెసెస్ ఇప్పుడు సోషల్ మీడియాలోకి రావాలి. అండ్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే దే కాంట్ బికమ్ ద ఫేస్, దే డోంట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బికమింగ్ ఫేస్. సో మేమేం చేస్తామంటే వీ ఫైండ్ ఏ ఫేస్ హూ క్యాన్ బీ ద ఫేస్ ఫర్ దట్. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఆ బిజినెస్ని ఆన్లైన్ చేయడము, దాని తర్వాత ఆ బిజినెస్ని సోషల్ మీడియాలో రీల్స్ చేయడము, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఫ్రమ్ ప్రజెంటేషన్ టు ఆర్డర్ టు డెలివరీ వరకు వీ హెల్ప్ దట్. సో కరెంట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అది ఒకవేళ ఆ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను ఇంకా వేరే ఆఫ్లైన్ బిజినెసెస్ని ఆన్లైన్ తీసుకోవడానికి వర్క్ చేస్తాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సీయింగ్. బికాజ్ చాలా మందికి ఏంటంటే మార్కెట్లో చేసేటోడు చేసేసుకుంటున్నాడు బ్రో, కానీ చెయ్యాలనేది చాలా మందికి ఉంది, కానీ ఎలా చేయాలో తెలీదు, ఎందుకంటే దీని గురించి ఎవడు బుక్కులు కాలేజ్లు యూనివర్సిటీలు లేవు సోషల్ మీడియా మీద. బట్ సోషల్ మీడియా మీద అమ్మేటోడు అమ్మేస్తున్నాడు. మెయిన్లీ క్లోతింగ్ సెక్టర్లో చూస్తే చాలా మంది కంటిన్యూస్గా అమ్మేస్తున్నారు. అండ్ వాళ్ళకేంటంటే అరే బాబు దీనికంటే క్వాలిటీ నాది బాగుంది కదా అనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటున్నాడు, కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ హ్యాస్ టు కమ్ ఆన్లైన్, హీ హ్యాస్ టు అడాప్ట్ టు కరెంట్ సినారియోస్. వాట్ మై పాయింట్ ఆఫ్ వ్యూస్. రీసెంట్ టైమ్స్లో మంచి ప్రోడక్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకేమో అమ్ముకోవడం చేత కాదు. సో నార్మల్గా అంతో ఇంతో బిజినెస్ వచ్చి అంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మార్కెటింగ్ వచ్చి వాళ్ళు ఎక్కువ అమ్మేస్తారు. ప్రెజెంటేషన్ ఎంత బాగుంటే అంత సేల్స్ అయిపోతాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అదే బ్రో, లైక్ యూనో మార్కెట్లో ఆఫ్లైన్ ఉన్న బిజినెసెస్ వాళ్ళ ప్రోడక్ట్ చాలా సాలిడ్గా ఉంటే నన్ను అప్రోచ్ కండి, నేను దాన్ని ఆన్లైన్ చేసి సోషల్ మీడియా యాంగిల్ పట్టుకొచ్చి నేను లాంచ్ చేస్తాను. ఏ ప్రోడక్ట్స్ అయినా ఏ ప్రోడక్ట్ డోంట్ వరీ ఆన్ దట్. ఎందుకంటే నాకున్న బలం అది, ఆ బలాన్ని నలుగురికి యూజ్ అయ్యి నేను ఎంతో కొంత చేసుకొస్తాను. సో ఓవరాల్ ఇట్ ఈస్ బిజినెస్ అగైన్. అంటే అబ్వియస్లీ ఎంత వచ్చినా కానీ చివరికి మనం సంపాదించేది డబ్బుల కోసమే అన్నట్టు అలాగే అవుతుంది. మీ యొక్క హిస్టరీ అనేది కూడా ఒకసారి చూస్తే స్మాల్ రీసెర్చ్ 10 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తయారు ఇండస్ట్రీ ఈ లైన్ లోనే ఉన్నారు కాబట్టి ఇలాంటి టైంలోనే ఒక 3 projects అనేది కూడా అంటే బిజినెస్ ఐడియాస్ తీసుకొని ఫెయిల్ అయిపోవడానికి గల రీజన్స్ ఏంటి? అంటే ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే నేను డైరెక్ట్ జంప్ చేశాను వితౌట్ ఎనీ రీసెర్చ్, వితౌట్ ఎనీ అనాలిసిస్. సో అలా చేసినప్పుడే ఐ రియలైజ్డ్, అంటే మనము Tier 2 కాలేజ్ నుంచి వస్తున్నాం బ్రో. అంటే నేను చదువుకుంది భవన్స్లో, ఐఐటి ఐఐఎంలు లాంటివి కాకుండా భవన్స్లో Tier 2 కాలేజ్లో చదువుకున్నాను. సో మనకున్న అవగాహనలో మనకి ఎక్స్పోజర్ అనేది ఐఐటి ఐఐఎం కాలేజ్ వాళ్ళ అల్యూమినై ఉన్న ఎక్స్పోజర్ మనకు అంత ఉండదు. సో ఇక్కడ మన కాలేజెస్లో రే బాబు నేను బిజినెస్ చేస్తున్నట్టు అని అలా చూస్తాం మనం. సో అలాంటి కాలేజెస్ మనం వస్తున్నప్పుడు యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ లైక్ ఎ స్ట్రీట్ వే. నేనైతే అంత స్ట్రీట్ నుంచి నేర్చుకుంది.
యూట్యూబ్ నుంచి, ఇంటర్నెట్ నుంచి, పలానా బిజినెస్ పర్సన్ని కలిసి, లేకపోతే ఒక స్టార్ట్అప్ చేసేటోని కలిసి, కొన్ని ఇక్కడ మనకి ఆఫీసెస్ ఉంటాయి లైక్ ఐస్ప్రౌట్ ఇలాంటివి, like single like where you can take desk spaces. అక్కడికి వెళ్ళి I did some internships to connect and network with few people to understand how things are. సో అలా నేర్చుకుంటూ ఫెయిల్ అవ్వకుంటూ అండ్ I did my own errors అండ్ నేను ఫస్ట్ చేసిన బిజినెస్ అది టూ అన్ఆర్గనైజ్ సెక్టర్, దానివల్ల అది వర్కౌట్ కాలేదు. అది నేర్చుకుని నేను ఇంకొక బిజినెస్లోకి వెళ్ళినప్పుడు అక్కడికి దాంట్లో ఇంకో ప్రాబ్లం, అలా 2-3 బిజినెస్ చేశాను కాబట్టి I understood what are my mistakes, what I shouldn't do, and today I'm able to help businesses from failing because I had that experience. Okay. Yeah. ఒక IIT IIM స్టూడెంట్ ఎంత నేర్చుకున్నాడో కాలేజ్కి వెళ్ళి కానీ వాడు బిజినెస్లు చేసి కానీ నేను 10 ఏళ్ళలో నేను అంతే స్థాయిలో నేర్చుకున్నాను. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, స్ట్రీట్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు కొన్ని పెద్ద ఇంగ్లీష్ వర్డ్స్ ప్రొనౌన్స్ చేయలేని వర్డ్స్ వాడుతుంటారు అనమాట. మనం దాని సింపుల్ వర్డ్స్ లో లేమెన్ గా మనం వాడుతుంటాం. అంతే డిఫరెన్స్ అని నాకు లేట్ గా అర్థమైంది. అంతేగాని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవడన్నా అమ్మేది అదే, కొనేది అదే, చేసేది అదే. ఇట్స్ వాట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని హంగుల్ చేసేసి కొంతమంది చూపిస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ రాంగ్, దే ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ వే, బట్ I think I found my own way of going there. They have their own way of going there, which they are great and we are also doing good, is what I'm trying to say. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలోవర్స్ తక్కువ ఉంటారో, సో అలాంటి వాళ్ళకి అనమాట, చాలా మంది చాలా రీల్స్ చూస్తుంటారు, ఏదో చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. అరే పక్కనోడికి మంచి పాపులారిటీ వచ్చింది, నాకు రాలేదని చెప్పేసి గింజుకుంటున్న బ్యాచ్ ఖచ్చితంగా ఉంటారు. అలాంటి వాళ్ళు మెయిన్ గా చేస్తున్న తప్పులు ఏంటనుకోవచ్చు? అంటే ఒకటి, అంటే తప్పులు వాళ్ళు ఏం చేస్తున్నారో అది ఇప్పుడు పర్సనల్లీ చూస్తే తెలుస్తుంది, కానీ ఏం చేయాలో చెప్తాను. ఓకే. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ మీరు చేసే కాంటెంట్లో అది షేరబుల్ అని ఉండాలా, సేవబుల్ అని ఉండాలి. సో వెన్ ఇట్ ఈస్ షేరబుల్, వెన్ ఇట్ ఈస్ రిలేటబుల్, ఇట్ ఈస్ షేరబుల్. ఇట్ ఈస్ సేవబుల్ వెన్ ఇట్ ఈస్ హ్యావింగ్ వాల్యూ. సో మీరు ఏదో ఒక వాల్యూ అయినా ప్రొవైడ్ చేయాలి, లేకపోతే దాంట్లో ఏదైనా ఎంటర్టైన్మెంట్ అని ఉండాలి. సో వెన్ ఎవర్ యు ఆర్ ప్రొవైడింగ్ సంథింగ్ విచ్ ఈస్ వాల్యుబుల్, పీపుల్ విల్ సేవ్ దట్ ఆర్ షేర్ దట్. ఓకే. సెకండ్, యూ హ్యావ్ టు, మీరు ఎప్పుడు దాని వెనకాల ఎండింగ్లో మీరు బ్రాండ్ రీకాల్ ఇవ్వాలి. బ్రాండ్ రీకాల్ అంటే మీ లోగోనో, మీ పేరో, ఏదో ఒకటో దాంట్లో రావాలి, సో దట్ జనాలు మళ్ళీ మిమ్మల్ని గుర్తుపట్టి ఫాలో చేయడానికి. మూడోది ఏంటంటే, మళ్ళీ మీ ఛానల్ రావడానికి మీకు ఏదో ఒక కాంటెంట్ ఉండాలి. అంటే నేను ఇప్పుడు సిరీస్ చేస్తున్నాను, 1, 2, 3 ఇలా నేను సిరీస్ చేస్తాను. సో వాడికి ఏంటంటే, అరే ఇప్పుడు నెక్స్ట్ 4th పార్ట్ వస్తుంది కదా, సో ఫాలో చేసుకుందాం. 5th పార్ట్ వస్తుంది, ఫాలో చేసుకుందాం. అరే 5 వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయేమో, వెళ్ళి చూద్దాం అనేసి ఫాలో. సో యూ నీడ్ టు గివ్ హిమ్ ఎ పర్పస్ టు ఫాలో యూ. సో మీరు కామెడీ చేసిన కామెడీలో సిరీస్ చేయండి, మీరు వాల్యూ చేసిన వాల్యూలో సిరీస్ చేయండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి రిటర్న్ రావడానికి, రిటర్న్ రీకాల్ రావడానికి ఒక పర్పస్ ఉంటుంది. లేకపోతే నార్మల్గా నేను ఒక రీల్ చూసి నవ్వుకున్నాను, ఒక రీల్ చూసి వాల్యూ తీసుకుని వెళ్ళిపోయినాను, అంతే అయిపోతుంది. మూడోది ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు మీకు ఏదో ఒకటి వర్బల్ రీకాల్ అనేది కంపల్సరీ. అంటే నేను నా వీడియోస్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. దానివల్ల ఏమవుతుందంటే వర్బల్ రీకాల్ అవుతుంది. మీరు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అన్న చూసుకొని ఒక వర్డో, ఒక లైనో ప్రతి వీడియోలో రిపీట్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ వర్బల్ రీకాల్. సో వర్బల్ రీకాల్ ఇస్ ఇంపార్టెంట్, వాల్యూ అడిషన్ ఇస్ ఇంపార్టెంట్, అండ్ మీరు సిరీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. కెమెరా 1080p ఉండి బేసిక్ ఫోన్ ఉందా ఎవడన్నా చేయొచ్చు. నేను 15,000 రూపీస్ ఫోన్తో స్టార్ట్ చేశాను. టుడే ఐ హ్యావ్ ఎన్ ఐఫోన్. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, కాంటెంట్ ఎవడన్నా దేనితోన్నా చేయొచ్చు. అది 50,000 మైక్, 50,000 కెమెరా తీసుకొని, ఒక 10,000 లైట్లు పెట్టుకొని, గోడాక్స్ ఉంటే నేను కాంటెంట్ చేయగలుగుతా అనేది మూర్ఖత్వం. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఒక్కసారి ఆ వర్బల్ లైన్, సో నీ యొక్క క్యాచ్ ఫేస్ కైండ్ ఆఫ్ థింగ్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. సో దట్స్ అది చాలా వర్డ్ కూడా నేను ఎందుకు పెట్టానంటే, లైక్ ఇట్ రిలేట్స్ అలాట్. చాలా ఇంపార్టెంట్ అంటే ఇట్ డజంట్ కనెక్ట్. సో యూ నీడ్ టు వర్క్ ఆన్ సౌండింగ్కి ఏది బాగుంది, అండ్ సౌండింగ్ వైజ్ వాట్ ఈస్ గుడ్, అండ్ సౌండింగ్ వైజ్ విచ్ ఇస్ గోయింగ్ గుడ్, అది ఇంపార్టెంట్. మీరు వేరే క్రియేటర్స్ కూడా చూడండి, కొన్ని సౌండింగ్ వైజ్ కూడా కొన్ని ఉంటాయి. సో అలా, సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక పర్సన్ మనం ఇన్స్టాలో చూసేటప్పుడు చూడాలంటే, మీరు అన్నట్టు ఏదో ఒక అట్రాక్టివ్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీ దానిలో ఒక బిజినెస్ ఐడియా పరంగా దట్ వాస్ వెరీ నైస్. అండ్ లాస్ట్ లో ఒక యాజ్ ఎ పర్సన్ గా ఎందుకు ఫాలో అవ్వాలనే దానికి ఈ కైండ్ ఆఫ్ వర్డింగ్ అనేది
వెరీ వెరీ ఇంపార్టెంట్ అని Yeah. నాకు అనిపించింది. అది మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చి Yeah, కూర్చోబెట్టేలా thank you, చేసి thank you. All efforts, God's grace, universe connection అదంతే. Pay back. బిజినెస్ ఐడియాస్ అనేది ఇచ్చే టైంలో కామెంట్ సెక్షన్ అనేది కూడా ఒకటి ఉంటుంది. Yeah. ఆ కామెంట్ సెక్షన్ లో ఒక సెక్టర్ వాళ్ళు ఖచ్చితంగా మేము కామెంట్ చేయాలరా పోయి అని చెప్పేసి ఆ సెక్షన్ వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళ గురించి వాళ్ళ తరఫున అడుగుతున్నారు. మీకు వచ్చిన వాటిల్లో కూడా కొంతమంది అడుగుతుంటారు, అరే అదే బిజినెస్ నువ్వు చేసుకుంటే ఈ వీడియోస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదరా పోయి అని చెప్పేసి కామెంట్స్ పెట్టే ఉంటారు. ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు అంటే నాకు స్టార్టింగ్లో రియాక్ట్ చేద్దామని అనిపిస్తుండే, బట్ లేటర్ నాకు ఏం అర్థమైందంటే ఐ థింక్ సమ్ డే దే విల్ అండర్స్టాండ్. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేసి దాంట్లో వాల్యూ అడిషన్ కాంటెంట్, ఇంటర్నెట్ మీద ఉన్న కాంటెంటే అక్కడిక్కడ చదివిన కాంటెంట్ తీసుకొచ్చి దాన్ని ప్రజెంటబుల్గా చేయడంతో నేను చేసే బిజినెసే అది, నా బిజినెసే అది. ఇన్స్టాగ్రామ్లో కాంటెంట్ చేసి దాని నుంచి క్లయింట్స్ తెచ్చుకొని నేను వాళ్ళకి మార్కెటింగ్ సొల్యూషన్స్ బిజినెస్ కన్సల్టేషన్ ఇవ్వడమే నా బిజినెస్. ఓకే. సో చాలా మందికి అర్థం కాదు ఏంటంటే నేను ఏదో చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా చూస్తే ఇది చెయ్యండి ఇది బాగుంటుంది అని నేను ఎక్కడ చెప్పాను. చేస్తే బాగుంటుంది, చెయ్యొచ్చు, చేయగలుగుతారు, అవకాశం ఉంది అనే వర్డ్సే వాడతాను. నేను ఎక్కడ ఈరోజు జనరేషన్లో ఈ ఇంటర్నెట్ మీద ఎక్కడ మనము సిద్ధాంతాలు నీతులు మాట్లాడద్దు సార్. సో నేనేం చేస్తానంటే ఇది పలానా నేను ఇది చూశాను, నేను తెలుగులో తీసుకొచ్చాను అంతే, అక్కడ వరకు నా పని. ఆ కాంటెంట్తో నేను ఏం చేస్తున్నానంటే అది చూసి జనాలు ట్రస్ట్ అయ్యి నన్ను సలహాల కోసం కన్సల్టేషన్స్ కోసం వస్తున్నారు, మార్కెటింగ్ కోసం వస్తున్నారు. అది నా మెయిన్ బిజినెస్. సో రీల్స్ చేయడమే నా బిజినెస్. దట్ ఈస్ వాట్, అది స్లోలీ జనాలకు అర్థమవుతుంది అనేసి నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ కామెంట్ సెక్షన్స్ గురించే, ఎవరైనా కానీ అమ్మాయి స్కిన్ షో చేస్తూ ఏదైనా వీడియోస్ పెట్టారు అని అంటే దాంట్లో వ్యూస్ కంటే ఎక్కువ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి, అవునా? అంటే అలా కామెంట్స్ అనేది ఎలా పెట్టగలుగుతారు? We need a law, bro. Like I think we need to come up with a law there. Very strongly we need to come up with a law, because I know an influencer, I don't want to tell her name. She did dance videos చేస్తూ చాలా 1 million వరకు వచ్చింది ఆ అమ్మాయి. మెల్లగా ఇప్పుడు మ్యూజిక్ వీడియోస్ వచ్చాయి అమ్మాయి దగ్గరికి. అండ్ ప్రాబబ్లీ ఆ అమ్మాయి అజెండా వచ్చేసి హీరోయిన్ అవ్వడమే ఆమె అజెండా ఉండొచ్చు. ఆమె ప్రతి పోస్ట్ మీద రెస్ట్రిక్టెడ్ కమెంట్స్ పెడుతుంది, అంటే కమెంట్స్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. నేను ఇందాక అన్నాను ఏంటంటే స్కిన్ షో చేస్తూ నేను అక్కడికి వస్తున్నా. అంటే వాళ్ళ దగ్గర పెట్టే కామెంట్స్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా పెట్టేస్తున్నారు. అదే నేను అక్కడికి వస్తున్నాను. ఆ అమ్మాయి రెస్ట్రిక్ట్ చేసుకుంటుంది, ఇంకొంతమంది రెస్ట్రిక్ట్ చేయరు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ స్కిన్ షో. ఐ డోంట్ నో ఇఫ్ దే లైక్ ఇట్ ఆర్ వాట్, ఐ డోంట్ నో. బట్ derogatory comments is always a problem to the society. It's always a problem to everybody. ఎందుకంటే నీ మైండ్ సెట్ ఎఫెక్ట్ అయిపోతుంది. అంటే నువ్వు ఎంత డిరోగేటివ్గా నువ్వు పెడుతున్నావు అంటే నువ్వు లోపల నుంచి ఎంత చండాలంగా ఉన్నావు, అంటే నువ్వు ఒక మనిషిని నువ్వు ఎంత వికూరంగా చూడగలుగుతావు. అండ్ అది వాడు ఏమనుకుంటాడంటే ఇది నా ఎనానిమస్ అకౌంట్, నన్ను ఎవడు గుర్తుపట్టాడు అనుకుంటాడు. కానీ నేను ఎవడు గుర్తుపట్టకపోయినా నిన్ను నువ్వు గుర్తుపెట్టుకో, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు. నువ్వు ఇంత డిరోగేటివ్గా ఒక అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేసుకుంటా ఇంకొక ఏదో వస్తువుతో నువ్వు కంపేర్ చేస్తూ కమెంట్ పెడుతున్నావు అంటే నువ్వు, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ గర్ల్ ఫ్రెండ్ యూ హ్యావ్, ఆర్ ఐ డోంట్ నో లైక్ హౌ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఇస్, ఐ డోంట్ నో హౌ యువర్ వైఫ్ ఇస్, వాట్ షీ ఇస్ గోయింగ్ త్రూ, ఆర్ ప్రాబబ్లీ నో వాట్ షీ విల్ హ్యావ్ టు సీ ఫ్రమ్ యూ. So I think like somewhere, not just guys, even girls, even bullying, social bullying is a big thing. I would say like, మీరు ఏమన్నా చేయండి బాబు, but at the end of the day, just let us all be humble to each other, let us all be good to each other. And I think definitely there will be a law coming up, and if I'm not wrong, and I don't know how they have to bring this, but they have to bring a law, because Instagram కూడా ఎన్ని కమెంట్స్ అని కంట్రోల్ చేయగలుగుతుంది. అండ్ ఇప్పుడు Instagram can't recognize తెలుగులో రాసిన కమెంట్స్. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. సో అండ్ నేను చెప్తున్నా కదా, అమ్మాయి ప్రాబబ్లీ ఆమె లిటరలీ లైఫ్లో రోజు ఏడుస్తుందేమో. అంటే నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను కానీ నన్ను ఈ కేటగిరీలో పెట్టేస్తున్నారు, నేను ఇలా వెళ్ళాలనుకుని ఈ కేటగిరీలో పెట్టేస్తున్నారు కానీ నాకు ఛాన్సులు వస్తుంది. I'm being presented, I want to go like a heroine, but I'm being presented as somebody else. I'm being presented as some other category actor. So imagine what she must be going through. ఏంటంటే ఈ కామెంట్స్ వల్ల కూడా
ఏడుస్తూ అండ్ గొడవలు పడి ఫ్యామిలీస్ లో విడిపోయిన సందర్భాలు అనేది కూడా బోల్డ్ ఉన్నాయి. చాలా ఉన్నాయి. అదెందుకు కొంతమంది ఫిల్మ్ స్టార్స్ కూడా ఈ కామెంట్ సెక్షన్స్ కూడా చూసి కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా ఎఫెక్ట్ అయిన సందర్భాలు అనేది కూడా మనం విన్నాం కూడా. చాలా. అండ్ ఐ థింక్ ఇప్పుడున్న మనకు సొల్యూషన్ ఏంటంటే జస్ట్ ఇగ్నోర్, బికాజ్ ఇట్ డజంట్ మ్యాటర్. వాడి లైఫ్లో ఎంత లోన్లీ ఉండి వాడికి ఏం పని లేదు, ఎవడు అటెన్షన్ ఇవ్వనప్పుడు వాడు కమెంట్ పెడుతున్నాడు అంటే పాపం అనిపిస్తుంది వాడి మీద. నాకు వాడి లైఫ్లో ఏం చేయలేకపోతున్నాను. ఇంకోటి ఏంటంటే కామెంట్ సెక్షన్ చూడకుండా మన పని మనం చేసుకుంటే చూసినా పెద్ద ఎఫెక్ట్ కావద్దు. స్టార్టింగ్లో ఉంటుంది బ్రో, నాకు తెలిసి మీకు కూడా వచ్చుంటే కమెంట్స్, మీరు ఇప్పుడు పట్టించుకోరేమో. అది it becomes part of you, but I think we need to come up with a law or something to control this, because it is hazardous mindset once. And maybe people కొంతమందికి అది చేయాలని అనిపించదు, కానీ అది చదువుతున్నప్పుడు వాడు బ్రెయిన్ పొల్యూట్ అవుతూ ఉంటుంది. వాడు పదే పదే చదివి వాడు కూడా అదే అయిపోతుంది. అది నా బాధ. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో మనీ అనేది కూడా ఇప్పుడు బాగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా బాగా సంపాదిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ మీరేం చేస్తుంటారో అనేటప్పటికి ఆమె ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్ ఒక సెర్టన్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఏం చేయాలో తెలియకుండా ఆ టైం కల్లా జరగాల్సిన డ్యామేజ్ అనేది కూడా వేరే యాంగిల్లో జరిగిపోయింది. సో అలా అంటే అప్పుడు వాట్ దే విల్ డూ అంటే ఇట్స్ ఆల్వేస్ ఆన్ యువర్ ప్లానింగ్ లైక్ యునో ఐ వుడ్ సే ఇఫ్ ఎనీబడి ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు అంటే మీరు దాని వెనకాల నుంచి ఏదో ఒక బిజినెస్ మానిటైజ్ డెఫినెట్గా చేయాలి. అది చేస్తే మీకు అది సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, అండ్ దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ మానిటైజింగ్ ఇట్. అండ్ టుడేస్ వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ టేకింగ్ ఎ ప్రోడక్ట్ అవుట్ దేర్. చాలా కంపెనీస్ ఆర్ లుకింగ్, వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం చూస్తున్నారు. మీకు లైఫ్ సెక్యూర్, సోషల్ సెక్యూరిటీ ఉండాలంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి నాకు బ్రాండ్ కొలాబ్స్ వస్తే దీంట్లో బతికేస్తా అంటే నాకు తెలిసి మహా అయితే 2 ఏళ్ళు బతుకుతుంది, దాంట్లో బతకలేవు. సో అది కాకుండా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం ఏదో ఒక కంపెనీతో టైఅప్ అయ్యి ఏదో ఒక ప్రోడక్ట్లోనే దిగాలి, లేకపోతే ఏదైనా బిజినెస్లోనే దిగాలి. దాన్ని అలా మానిటైజ్ చేస్తేనే అవర్ ఫ్యూచర్ విల్ బి గుడ్. ఓకే, రీసెంట్ టైమ్స్ లో బెట్టింగ్ యాప్స్ గురించి రచ్చత అన్నట్టు కూడా సోషల్ మీడియా షేక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటి బెట్టింగ్ యాప్స్, దాని గురించి ఏంటి, అసలు మీ వ్యూ ఏంటి? నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రో, ఇప్పుడు బెట్టింగ్ ఆపు చెయ్యకు, బెట్టింగ్తో నాశనం అయిపోతావు అని అందరు అంటారు. నేను చెప్పను, చేసేటోడు చేస్తూనే ఉంటాడు, చేయనోడు చేయడు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు బెట్టింగ్ చేసినా చేయకపోయినా నువ్వు ఏదైతే డబ్బు పెడుతున్నావు, దట్ మనీ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ చైల్డ్ పార్నోగ్రఫీ, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ చైల్డ్ కిడ్నాపింగ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ డర్టీ డార్క్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. And this money is being funded in terrorism, this money is being funded in a lot of things which are very very hazardous to the society. నువ్వు పెట్టే డబ్బు 100% డెఫినెట్గా ఒక మంచి యూస్ కోసం వాడట్లేదు. నువ్వు బెట్టింగ్ చేస్తా అంటే చెయ్యి, లేదు చెయ్య అంటే చెయ్యకు. నువ్వు బెట్టింగ్తో ఊరేసుకుంటా అంటే ఊరేసుకో, నాకు ప్రాబ్లం ఏం లేదు. కానీ నేనేం చెప్తున్నా అంటే, కానీ నువ్వు వాడే డబ్బు, నీ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఆ కర్మ నీకు కరెక్ట్ కర్మ వస్తుందా? ఆర్ యూ గెట్టింగ్ గుడ్ కర్మ? సరే నువ్వు ఈరోజు వెళ్ళి ₹1,00,000 సంపాదించు, సరే నువ్వు తోపురా, నువ్వు ₹1,00,000 సంపాదించు, 5,000 పెట్టి ₹1,00,000 సంపాదించు, నువ్వు తోపు. కానీ ఆ ₹1,00,000 నీకు వచ్చింది ఎక్కడో ఏదో డర్టీ థింగ్ అయి నీ దగ్గరకు వచ్చింది ఆ డబ్బు. దానివల్ల నువ్వు బాగుంటావా? నువ్వు హ్యాపీ ఉంటావా? సో కాన్షియస్లీ ఆర్ సబ్ కాన్షియస్లీ యు ఆర్ సపోర్టింగ్ సమ్ డార్క్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ బై డూయింగ్ బెట్టింగ్. సో నీకంటూ లోపల ఒక మానవత్వం, నీకంటూ ఒక హ్యూమన్ కైండ్, నీకంటూ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ గుడ్ టు హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్, దెన్ డోంట్ డూ బెట్టింగ్. ఎందుకంటే అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ యూ. It can be the money can be used for human trafficking, for some girl being kidnapped in paradise, or something happening. It can be going in some terrorist attack, it can be happening in some money laundering elections, it can be happening somewhere, but you put the money there and nee valla aindi. So nenem cheptunante na point of view lo, know where the money is going, know where the money is being used. So that's how, if you are earning money, then no evardo chavu meeda no dabbu sampadistavu, ఆ డబ్బు నీకు వస్తుంది. పోతుందంటే నువ్వు ఎవరికో దేనికో డార్క్ డర్టీ థింగ్ చేయడానికి నువ్వు డబ్బులు ఇస్తావు. ప్రమోట్ చేసేవాళ్ళు కూడా అలాగే ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేసేటోళ్ళకి నేను ఏం చెప్పలేను భయ్యా ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాడుకున్న అవసరానికి వాడు ఏదో చేస్తుంటాడు, ఇంకా వాడు అనుకొని చెయ్యడు. పాపం వాడికి
వాడు పెట్టే డబ్బుకి వాడి పెట్టే కష్టానికి వాడికి రెవెన్యూ అవుట్ సోర్స్ ఉంటాయి, వాడికి ఉంటే కష్టాలు ఉంటాయి. సో వాడు దానికి చేస్తూ ఉంటాడు, వాడికి ఏముండదు ముందట నాశనం అయిపోవాలనేసి ఎవడు అనుకొని చేయడు. పీపుల్ మనకు వచ్చినాయి, మనకి దగ్గర ఒక 8 to 9 కంపెనీస్ స్టిల్ నౌ దే అప్రోచ్డ్, బట్ ఐ సెడ్ నో బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, నీతులు చెప్పేటప్పుడు మనం కూడా ఫాలో అవ్వాలి. Something like that. అది ఫాలో అయితేనే కదా. I was from day one, I never did betting in my life. ఎందుకంటే నాకేం బిలీఫ్ అంటే నీ కష్టం మీద వచ్చే డబ్బే నీకు ఉంటుందేమో నా ఫీలింగ్. అదే మిగులుతుంది నా ఫీలింగ్. అంటే మనం పెట్టే ఎఫర్ట్ బట్టి మనకు డబ్బులు వస్తుంది నా ఫీలింగ్. ఎందుకంటే అది వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు బ్రో. సరే నువ్వు ఒక 10,000 సంపాదించుకున్నావు అనుకో, బండికి ఏదో ఒక స్క్రాచ్ పడుతుంది, ఆ డెంటింగ్ వెళ్ళిపోద్ది ఆ 10,000. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ సర్కిల్ ఉండదు అది. సో అది స్టార్టింగ్ డే 1 నుంచి దాని మీద ఎప్పుడు నమ్మకం లేకుండా. ఓకే, కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు కానీ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ అవుతా ఇటు వెళ్ళిపోతా అంటే ఏమనలేదా? నథింగ్, లైక్ మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ వాళ్ళకి my father and mother both are central government employees. So mom is retired and dad is still working and both of them are happy. Like they ఏదో చేస్తే చాలరా బాబు అనుకుని దే ఆర్ లైక్ హ్యాపీ. ఫైనలీ వీడు 10 ఏళ్ళ నుంచి అదంటాడు ఇదంటాడు, ఆ కంపెనీ అది ఇది ఫైనల్ సరే ఎన్నో ఒక స్టేజ్కి వచ్చింది కదా ఫైనల్. ఇక్కడ నుంచి వాడు నువ్వు బాగుంటే చాలా అనుకున్న పేరెంట్స్ నాకు. మై పేరెంట్స్ నెవర్ ట్రబుల్ మీ and they gave me everything from childhood. Brother, sister? Yeah, my brother is a doctor and he's at AIMS and he's doing good. So he's also very supportive. అంటే నేను వాడు వచ్చి ఒక స్టేజ్లో మనకు హెల్ప్ చేస్తేనే మనం కొంచెం మెంటలీ ఫ్రీ అయ్యి బయటికి వచ్చి ఇవన్నీ చేస్తాం అనమాట. సో ఎవ్రీబడి హోల్ ఫ్యామిలీ ఇస్ వెరీ సపోర్టివ్. ఓకే, సో బిజినెస్ ఫెయిల్ అయిపోయినప్పుడు కానీ మన చేతిలో మనీ అనేది లేకుండా ఉన్న సందర్భాలు? మమ్మీ ఉన్నంత వరకు నాకు ఏం కాదని నా ఫీలింగ్. ఓకే, so mom took care of me when I was in losses and she helped me and that's how it happened. Okay, it was nice bro. అతనికైతే బిజినెస్ మోడల్ అనేది ఎలా నడుస్తూ ఉంటుంది అండ్ నీ బిజినెస్ ఐడియాస్ పీపుల్ కి ఎంత వరకు రీచ్ అవుతున్నాయి, దాని నుంచి వచ్చే రియాక్షన్స్ ఏంటి, అండ్ బిజినెస్ కి సంబంధించే కాకుండా ఇన్స్టాగ్రామ్ అనేది కూడా ఒక మానిటైజ్ చేసుకోవాలి. సో పీపుల్ అనేది ఫ్యూచర్ లో ఎలా బతకాలనే దాని గురించి కూడా ఇది త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా యూస్ చేసుకొని చాలా చక్కగా చెప్పేశారు. వీలైతే ఇంకో పెద్ద సెషన్ అనేది కూడా పెట్టుకున్నాం. బెట్టింగ్ మీద బ్రేక్ డౌన్ చేసి బెట్టింగ్ మీద బ్రేక్ డౌన్ ఓకే ఐ డూ దట్ ఫర్ యూ. అంటే నేను దాని మీద చాలా రీసెర్చ్ చేశాను అనమాట, అక్కడ ఏం నడుస్తుంది అనేసి. లాట్ ఆఫ్ ఇన్ఫో వీ కెన్ డూ ఆన్ దట్. Sure. Next podcast lo ade chedam. So thank you for coming over. Thank you so much. My pleasure, sir. Thank you so much for inviting. iDream has always been a dream and it has come true. Thank you so much. Thank you bro.